ఇది చాలా మంది నమ్ముతారు, నమ్మకపోవచ్చు, పర్లేదు. నమ్మకపోవచ్చు. ఇట్ ఇస్ లెఫ్ట్ టు దెమ్. టవల్ తీసి షార్ట్ వేసుకొని ఆ బట్టల బ్యాగ్ పక్కనే టవల్ పెట్టారు. అలా వచ్చాను, టవల్ చైర్ మీద ఉంది. ఆ రూమ్ లో ఇంకొక యాక్టర్ ఉన్నారు, వాళ్ళకి కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో జరిగింది. సేమ్. ఆ రూమ్ ఎవరు తీసుకోలేదు. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉన్న మీకు శంబాలా కథ రంగానే ఏమనిపించింది? దేవుడి గురించి ఉన్న కథ కాబట్టి నాకు ఎక్కువ ఐ లైక్ ఇట్. ప్రతి ప్రశ్నకి సైన్స్ లో సమాధానం ఉంటుంది అనుకున్నాను, కానీ ఇది సైన్స్ ఊహకే అందనిది. శంబాలా మూవీ సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? జెర్సీ సినిమా చూసారా? అవును. అందులో నానిగారు ట్రైన్ దగ్గరికి వెళ్ళి అరుస్తారు కదా. శంబాలా మూవీ సక్సెస్ మా టీం అందరికీ అదే మూమెంట్. ర్యాపో ఉండింది. బాహుబలి చేశారు ఆయన. బాహుబలి నేను ఏ క్యారెక్టర్ చేయగలుగుతాను చెప్పిన అప్రోచ్ ఏం పని అవుతుంది. చిరంజీవి గారే హీరో, నాకు హీరో అంటే చిరంజీవి గారే. ఏంది అంత పిచ్చి ప్రేమ ఏంది? ఆ శక్తి ఎప్పుడెప్పుడు టీవీలో కనపడుతుందా, యూనో స్క్రీన్ మీద కనపడుతుందా అని వెయిట్ చేస్తాము. అలాంటి మూమెంట్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసింది ఓన్లీ బికాజ్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. హాయ్, వెల్కమ్ టు మై షో. ఒక చిన్న సినిమా పెద్ద సక్సెస్ అయితే ఎంత లాభం ఉంటుందో శంబాలా మూవీ చూపించింది. ఇప్పుడు ఆ మూవీలో నటించిన ప్రతి యాక్టర్ కూడా తన లైఫ్లో చాలా సక్సెస్లు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక గుర్తింపు రేరుగా వస్తుంటుంది. సో శంబాలా మూవీ ఇంతమందికి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ శంబాలా మూవీలో హనుమంతు క్యారెక్టర్ని అద్భుతంగా పోషించిన మధునందన్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి శంబాలా మూవీ విశేషాలు, అలాగే ఆయన సినీ జర్నీ విశేషాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హలో హలో హాయ్. ముందుగా మీకు కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు ఒక యాక్టర్గా మీకు హ్యాపీ న్యూ ఇయర్. అయ్యో థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. మీ కెమెరా పర్సన్స్ కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఒక యాక్టర్గా నాకు తెలిసి 20 ఏళ్ళు దాటిపోయింది. సరే, ఇయర్స్ చెప్పకూడదు, వదిలేస్తున్నాను. 25 ఇయర్స్ చాలా సినిమాలు చేస్తుంటారు. బట్ శంబాలా మూవీకి వచ్చేలకే ప్రత్యేకత ఏంటంటే హీరోకో, విలన్కో, లేకుంటే ఒక ఆర్టిస్ట్కో కాకుండా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి క్యారెక్టర్కి ఒక గుర్తింపు వచ్చింది, ఒక సక్సెస్ వచ్చింది, ఒక పేరు వచ్చింది. చాలా అరుదుగా జరగద్దు ఇండస్ట్రీలో ఇలాంటి మ్యాజిక్స్. అవును. సో శంబాలా మూవీ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అది ఎలా అంటే, శంబాలా మూవీ సక్సెస్ మీరు జెర్సీ సినిమా చూసారా? అవును. అందులో నానిగారు ట్రైన్ దగ్గరికి వెళ్ళి అరుస్తారు కదా. అవును. సేమ్ అదే మూమెంట్. శంబాలా మూవీ సక్సెస్ మా టీం అందరికీ అదే మూమెంట్. అందులో అందరికంటే ముఖ్యంగా జనాలందరూ కోరుకున్నట్టుగా, జనాలందరూ విష్ చేసినట్టుగా ఆది గారికి చాలా పెద్ద సక్సెస్ అది. ఓకే, మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆయనతో పాటు యూనో మాకందరికి కూడా సక్సెస్ రావడం, ఆ సక్సెస్ఫుల్ సినిమాలో మేమందరం కూడా ఒక మంచి రోల్ ప్లే చేయడం. అంటే ఇలాంటి సినిమాలు దే యూజువలీ డోంట్ హ్యాపెన్, అంటే అట్లీస్ట్ తెలుగులో. బికాజ్ మన తెలుగు ఫార్మాట్ వేరు. అంటే వీఆర్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్, అలా వెళ్తా ఉంటాం. బట్ ఇందులో ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్, ప్రతి క్యారెక్టర్ ఒక కథ. అవును, కాన్సెప్ట్. ప్రతి క్యారెక్టర్కి ఒక కథ. అవును. ఇలాంటి సినిమాలో నేను భాగమయ్యి అందులో ఒక మంచి రోల్ ప్లే చేయడం, నా రోల్ కూడా పేరు రావడం, జనాలు నన్ను గుర్తుపెట్టుకొని మరి కొంతమంది ఫీల్ అయ్యి, అంటే నా క్యారెక్టర్ని బాగా అప్రిషియేట్ చేసిన చాలా మంది ఉన్నారు, ఫోన్ చేస్తున్నారు. సో మీరు చెప్తుంటే నాకు గుర్తు వస్తుంది, థియేటర్లో నేను మీడియా షో చూస్తున్నాను. మీ క్యారెక్టర్ అంటే మామూలుగా సినిమా రిలీజ్ అయింది కాబట్టి చాలా రోజులైంది కాబట్టి చెప్పేస్తున్నాను. మీ క్యారెక్టర్ ఒక దశకి నాకు ఎండ్ అయిన తర్వాత చాలా మంది ఆ హనుమంతు క్యారెక్టర్తో రిలేటెడ్ అయిపోయారు. అయ్యో హనుమంతు చనిపోయాడా, హనుమంతులు ఎందుకు తీసుకెళ్ళామని హీరోని అడుగుతున్నారు. అది సినిమాని మర్చిపోయి ఇన్వాల్వ్ అవుతుంది. సినిమా చూసి కిందికి వస్తుంటే లిఫ్ట్ లో నాతో చాలా మంది డిబేట్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎలా చేశారు మీరు వెళ్ళాల్సింది లేకుండే, మీరు వెళ్ళకుంటే బాగుండేది. అయ్యో, అంటే నాకు అది హ్యాపీ అనిపించింది. సక్సెస్ చాలా హ్యాపీ అనిపించింది నాకు. వాళ్ళు నాతో డిబేట్ పెడుతున్నారు, మీరు వెళ్ళకుండా ఇంకోలా చేయొచ్చు కదా, ఇంకోలా తను ఒక్కడే వెళ్ళొచ్చు కదా, ఈ పైల్వాన్ క్యారెక్టర్ ఇంకా తను ఒక్కడే వెళ్ళొచ్చు కదా, మీరు ఎందుకు వెళ్ళారు, ఇలా మాట్లాడుతూ ఉంటే మేము ఇంకా ఇంకోలాగా అనుకున్నాం కథని, మీ లోపలికి వస్తుందేమో అనుకున్నాము. ఇలా చెప్తా ఉంటే చాలా, అంటే అంత కనెక్ట్ అయిపోయారు ఆ క్యారెక్టర్కి. సో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి అబ్బా. కరెక్ట్. వచ్చినప్పుడు
ఆ టీం చరిత్ర మారిపోతుంది. అంటే ఆ టీంలో పనిచేసిన ఒక హిట్ సినిమా చేస్తేనే అందులో చిన్న క్యారెక్టర్ చేసినా సరే, ఒక హిట్ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా సరే వాళ్ళ జీవితాలు ఎప్పటికీ మారిపోతాయి. ఇది నేను బాగా బలంగా నమ్ముతాను. ఇది వన్ ఆఫ్ ద సక్సెస్ మీట్లో కూడా చెప్పాను నేను. అవును. ఒక హిట్ సినిమా వస్తే ఆ సినిమా తాలూకు పనిచేసిన ప్రతి ఒక్కరు ఎవ్రీ డిపార్ట్మెంట్ అదొక అడ్రస్ కార్డ్ అయిపోతుంది వాళ్ళకి. అంటే ఒక అది ఏమంటారు మనం ఇన్విటేషన్ కార్డా, అది విజిటింగ్ కార్డ్. ఎగ్జాక్ట్లీ విజిటింగ్ కార్డ్ అయిపోతుంది వాళ్ళకి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఎంట్రీ, ఇది పలానా సినిమాలు చేసామంటే తెలియని ఒక అటెన్షన్ మనం. అలాంటిది శంబాలా లాంటి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసి, ఒక క్యారెక్టర్ బేస్డ్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసి అందులో కొద్ది గొప్ప పేరు రావడం అనేది ఇట్ ఈస్ లైక్ అదే ఇంకా జెర్సీ మూమెంటే నాని గారి సినిమా. ఇంకా అది నా పర్సనల్ నా ఫేవరెట్ సినిమా అది. సూపర్. అంటే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో లేకుంటే నేను హీరో గారిని ఇబ్బంది పెట్టాలనో అడగట్లేదు. నాకు మీరు చెప్పిన మాటల ద్వారా ఆ ప్రశ్న వచ్చింది. మీరు గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు డేట్స్ అడ్జస్ట్ చేయడం చేత కాదు, ఒక్కో సినిమాకి నేను 30 రోజులు 40 రోజులు బల్క్గా ఇచ్చేస్తాను, కాబట్టి నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నాను అని చెప్పి మీరు ఒక మాట మాట్లాడారు. అవును అవును. అయితే శంబాలా మూవీ విషయానికి వస్తే శంబాలా మూవీకి కూడా మీరు చాలా వర్కింగ్ డేస్ చేశారు. అవును అవును. ఇక్కడ నా డౌట్ ఏంటంటే మీకు మీ సమస్య ఏందో తెలిసింది, శంబాలా మూవీకి కూడా ఇన్నే వర్కింగ్ డేస్ ఇచ్చారు, బట్ ఆది సాయి కుమార్ గారికి హిట్ పడి అప్పటికే చాలా సంవత్సరాలు అయిపోతుంది. అవును. ఈ మూవీకి ఒప్పుకునేటప్పుడు ఏమైనా ఆలోచించారా, వేరే సినిమాకి ఇచ్చుకుంటే కెరీర్కి హెల్ప్ అవుద్ది కదా, లేకుంటే కథ వెనక ముందే నేను చెప్పేది ఏదైనా ఆలోచించారా? పూర్తిగా మీ ఆలోచన విధానం ఎలా ఉండింది? నేను ఐ గెస్ ఈ కథ ఈ శంబాలా అనే సినిమా నాకు రావడానికి మెయిన్ కారణం మహీధర్ గారు. ఓకే. ప్రొడ్యూసర్ మహీధర్ గారు మేము కాలేజ్ టైమ్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. అంటే కాలేజ్ టైం అంటే నా కాలేజ్ సీనియర్స్, ఆయన ఒక క్లాస్ ఏసీఎఫ్ లాగా, మేమిద్దరం ఒక కాలేజ్, నేను మా సీనియర్ ఒక కాలేజ్ అయితే ఆయన నా సీనియర్ మహీధర్ గారు స్కూల్ మేట్స్. సో నాకు అలా మహీధర్ గారు మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్. అయితే ఆయన లాస్ట్ సినిమా నేను పవర్ ప్లే చేశాను. పవర్ ప్లేలో పోలీస్ రోల్ చేశాను నేను. పవర్ ప్లే అనే సినిమా రాస్తారు ఉంది, మన ఇదేమంటారు కరోనా టైంలో రిలీజ్ అయింది. ఆ పవర్ ప్లే అనే సినిమాలో పోలీస్ రోల్ చేసి అది అలా జరిగిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడు మహీధర్ గారు యుగంధర్ గారితో సినిమా చేస్తున్నారు. ఒక క్యారెక్టర్ గురించి అనుకుంటున్నారంట దీనికి ఎవరు అని అనుకుంటుంటే సెట్ అవ్వట్లేదు వాళ్ళకి. మహీధర్ గారు నా ఫోటో పంపించారంట. మధునందన్ మన ప్రీవియస్ సినిమాలో చేశాడు, పోలీస్ రోల్లో చూడండి అని, ఎందుకంటే పోలీస్ గెటప్పే కదా. పంపిస్తే ఆయన బాగుంటారండి, మన కథకి పర్ఫెక్ట్, ఆయన రమ్మనండి అని అంటే ఓకే. నేను వెళ్ళాను, కథ విన్నాను. కథ విన్న రోజే డిసైడ్ అయ్యాను ఈ సినిమా హిట్ అని. మీరు అన్నట్టు కథ వింటే ఇంకా వేరే థాట్ రాదులేండి. సో కథ విన్న రోజే హిట్ అయ్యాను. అది కథ విని నేను డైరెక్టర్ గారు కథ అయిపోయిన తర్వాత క్యాజువల్గా మాట్లాడుతూ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసాం. ఆయన అడిగింది ఒకటి, సార్ ఈ సినిమాకి మీరు డేట్స్ అని అదని ఏం పెట్టుకోకండి సార్, ఎందుకంటే ఈ సినిమా నేను కొంచెం ప్లాన్డ్గా వెళ్దాం అనుకుంటున్నాను, ఈ సినిమాకి బాగా ప్లాన్డ్గా చేద్దాం అనుకుంటున్నాను. సో డేట్స్ అని పెడితే నాకు అంటే అలా ఎవరన్నా డేట్స్ క్లాషెస్ వల్ల నాకు ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ నా ప్లానింగ్ లో మిస్ అవుతుంది, నేను అనుకున్నది ఎగ్జిక్యూట్ చేయలేకపోతాను అని ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. అప్పటికే నాది అదే స్కూల్. ఒక సినిమాకి డేట్స్ ఇచ్చేస్తే ఇంకా మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. మీరు మొదటి నుంచి అదే కదా? అదే స్కూల్ నాకు ఫస్ట్ నుంచి కూడా. ఒకవేళ వాళ్ళకి డేట్స్ ఇస్తే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టను. నేను 24 hours పని చేస్తాను, 48 hours పని చేస్తాను, అది పక్కన పెట్టేస్తే నేను వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలిగినవి. ఎందుకంటే ఈ సినిమాకి అలా జరిగింది. నేను ఒక్కరోజు 48 hours కంటిన్యూస్ 2.5-3 days పని చేసిన రోజులు ఉన్నాయి ఈ సినిమా జరుగుతున్న టైంలో. బికాజ్ ఇది నైట్స్, నాకు డేస్ వేరే షూటింగ్లు ఉండేవి. అది డైరెక్టర్ గారికి ఎన్నడూ ఏ రోజు కూడా తెలియనివ్వలేదు నేను. సో నా పాటలు నేను పడ్డాను. బికాజ్ ఒకసారి కమిట్ అయిన తర్వాత అది వాళ్ళ హెడ్ఏక్ కాదు, అది నా హెడ్ఏక్. నేను 2 సినిమాలు కమిట్ అవుతానా, 3 సినిమాలు కమిట్ అవుతానా, వాళ్ళకి ఎలా అడ్జస్ట్ చేస్తాను అనేది నా హెడ్ఏక్, వాళ్ళది కాదు. బికాజ్ అలాగ ఒకసారి కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత మనం దాన్ని అక్నాలెడ్జ్ చేయాలి. టీంకి అయితే ప్రాబ్లం రానివ్వకుండా చూసుకోవాలి మనం. సారీ టు ఇంటరప్ట్ యు, మీరు ఇందాక మాట్లాడుతూ నిర్మాత గారు నా కాలేజ్ ఫ్రెండ్ అని చెప్పి అన్నారు. మీకు కాలేజీలో ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఎవరు? హీరో తరుణ్ గారు. నేను తరుణ్ క్లాస్మేట్, అంటే సారీ నేను సీనియర్ ఇమ్మీడియట్ తరుణ్కి. మేమిద్దరం ఒకటే కాలేజ్. ఆయన తరుణ్ గారు, ఇంకా మరి
నారా లోకేష్ గారు, మ్మ్. మళ్ళీ ఆయన దేవేంద్ర గౌడ్ గారు అబ్బాయి వీరేంద్ర గౌడ్ గారు, వీళ్ళందరూ సేమ్ బ్యాచ్. ఓకే, చాలా పెద్ద సర్కిల్ మీది. అంటే అప్పుడు ఇంటర్మీడియట్లో మేము, నేను వాళ్ళకి సీనియర్, 1 year సీనియర్, వాళ్ళు నాకు 1 year జూనియర్. అందరం కలిసి రెగ్యులర్గా వాలీబాల్ ఆడేవాళ్ళము, మ్మ్. కల్చరల్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళము, కలిసి కల్చరల్స్ చేసేవాళ్ళము. మ్మ్. ఆయన మా మా కాలేజ్లో 25th anniversary-కి, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్లో 25th anniversary-కి చంద్రబాబు నాయుడు గారే మాకు 25th anniversary-కి గెస్ట్. ఓకే. నారా లోకేష్ గారు, నేను, తరుణ్ అందరం పర్ఫామ్ చేసాం స్టేజ్ మీద ఆయన గురించి. మ్మ్. ఆ కల్చరల్ టీంలో నేను వన్ ఆఫ్ ది యాక్టివిటీస్కి హెడ్ ఉండే. మ్మ్. సో అందరం వీఆర్ వెరీ గుడ్ గ్రూప్. ఓకే. అంటే నా డౌట్ ఏంటంటే తరుణ్ గారు హీరో అయిన తర్వాత చాలా ఎర్లీ స్టేజ్లోనే, అంటే ఫస్ట్ మూవీతోనే అది మామూలు సక్సెస్ కాదు. అయ్యో, ఆయన బ్లాక్ బస్టర్ హీరో. బ్లాక్ బస్టర్ హీరో. అవును. ఆ టైంలో మీరు ఎందుకు తరుణ్ గారిని అప్రోచ్ అవ్వలేదు? యాక్చువల్లీ అంటే అప్రోచ్ అవ్వలేదంటే, టు బి వెరీ ఫ్రాంక్, సినిమా నేపథ్యం లేనప్పుడు, ఎలా సినిమాల్లోకి వెళ్ళాలో మనకు ఒక దారి తెలియనప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తాము. ఆ ప్రయత్నాల్లో ఒకానొక ప్రయత్నంలో ఎప్పుడన్నా, అంటే తరుణ్ని అప్రోచ్ అవ్వకపోవడానికి ఒక రీజన్ కూడా ఉంది. తను ఆ హిట్ కొట్టిన తర్వాత ఎంత బిజీ అయిపోయాడంటే, తన గురించి తను పట్టించుకునే టైం కూడా ఉండకపోవచ్చు. ఆ టైంలో అంత బిజీ అయిపోయాడు. బికాజ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్, సంవత్సరం ఆడిన సినిమా. ఆ టైంలో అంత పెద్ద, ఆ టైంలో ఒకరిని వెళ్ళి కలవడం, ఇప్పుడు ఈ గత 15 రోజులుగా ప్రమోషన్స్ చేస్తుంటే నేనే ఎవరికి అవైలబుల్ లేను. శంబాల్ అనే సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేసి నేనే ఎవరికి అవైలబుల్ ఉండలేకపోతున్నాను. బికాజ్ ప్రమోషన్స్లో తిరుగుతూ ఉన్నాము, ఫోన్లు ఒక దగ్గర ఉంటాయి, మేము ఒక దగ్గర ఉంటాము, ఇంటర్వ్యూలు అంటున్నారు. సో అలా 1-2 సార్లు ఏమంటారు కలవడానికి ప్రయత్నించినా కుదరలేదు. ఓకే. తను కూడా హీ వాజ్ వెరీ ఎంకరేజింగ్. ఆ టైంలో ఏదన్నా అంటే, అప్పుడే తను హీరో, బట్ నేను అప్పటికి నేను నాలో ఒక నటుడు ఉన్నాడు, నేను ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పుకునే ఏమంటారు ఈ యూట్యూబ్లు కానీ అవన్నీ లేవు కదా అప్పుడు. సో తనకి చెప్పాను, 1-2 సార్లు ఫోన్ చేసి చెప్పాను, తప్పకుండా కలుద్దాం అన్నాడు. బట్ కుదరలేదు. హీ ఈస్ వెరీ ఎంకరేజింగ్. అప్పుడు ఎంకరేజింగ్, ఇప్పుడు ఎంకరేజింగ్. ఇప్పుడు టచ్లో ఉంటారు? ఇప్పటికీ టచ్లో ఉంటాడు. ఇప్పుడు కలిసి చాలా బాగా వెరీ వెరీ నైస్, వెరీ ఫ్రెండ్లీగా ఉంటాడు. ఈజ్ అ వెరీ గుడ్, ఏమంటారు, అప్పుడు ఎలా ఉండానో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అంటే ఇంత ఎర్లీగా తరుణ్ గారి ప్రశ్న అడగాలని నేను అనుకోలేదు. కాలేజ్ టాపిక్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాం అలా. ఎందుకు అడిగానంటే, ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. తరుణ్ గారు కంబ్యాక్ ఇస్తే చూడాలని చెప్పి కొన్ని లక్షల మంది. అందులో నేను ఒకటి. మేము ఒకటే కాలేజ్, ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది. మా కాలేజ్ అనే కనెక్షన్ ఒకటి ఉంటుంది. అండ్ అంత పెద్ద సక్సెస్ చూసి చాక్లెట్ బాయ్ ఇప్పటికీ అంతే అందంగా ఉంటాడు. ఫాలోయింగ్ మాత్రం అలాగే ఉంది. అంతే అందంగా ఉంటాడు మనిషి. కానీ అదొక స్టైల్. అండ్ మళ్ళీ మనం శంబాల విషయానికి వస్తే, శంబాలలో మీది ఒక ఊరి కట్టుబాట్లు, ఒక నమ్మకాలు, ఒక భయస్థుడు, ఇలాంటి ఒక క్యారెక్టర్. బట్ హీరోది పూర్తిగా ఆపోజిట్ క్యారెక్టర్. ఈ 2 ఘర్షణలు జరిగే మధ్య నేను ఒక ఇంటర్వ్యూలో మీది చెప్పిన సమాధానం చూశాను. నాకు నిజంగానే రియల్ లైఫ్లో దేవుని నమ్ముతాను, దెయ్యాన్ని నమ్ముతాను, అలాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అని చెప్పి మీరు చెప్పారు. నిజంగా అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి. నేను దేవుణ్ణి 100% నమ్ముతాను. జరుగుతున్న ప్రతి ఒక్కటి దేవుడు వల్లే, దేవుడు ప్రమేయంతోనే జరుగుతుందని నమ్ముతాను. ఓకే, ఎస్, మన యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. వీ హ్యావ్ టు మన 100% పెట్టాలి ప్రతి దాంట్లో. మనం నమ్మిన దాన్ని బలంగా నమ్మాలి, బ్లైండ్గా వెళ్ళాలి. ఒక దాన్ని నమ్మితే బ్లైండ్గా వెళ్ళిపోవాలి. ఆటోమేటిక్ మనకు మన దేవుడు, యూనివర్స్ అంటారు కొంతమంది, దాన్ని దేవుడు అంటారు కొంతమంది. ఆ పవరే పంచభూతాలు. ఎగ్జిస్టింగ్ పవర్ ఇస్ పంచభూతాలు. సో ఆ పవర్ అంటారు కొంతమంది. సో అది నేను బలంగా నమ్ముతాను. అట్ ద సేమ్ టైం దయ్యాలు కూడా నమ్ముతాను. ఓకే, నేను ఎక్కడైనా ఏ హోటల్లో అయినా సినిమా షూటింగ్ల నిమిత్తం కానీ, హాలిడేస్ నిమిత్తం కానీ, ఎక్కడికి వెళ్ళినా హోటల్లో 100% పడుకునేప్పుడు నేను ఒక మాట చెప్పే పడుకుంటాను. ఎవరికి? మీరందరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. మీరందరు హ్యాపీగా ఉండండి, నన్ను హ్యాపీగా పడుకొనివ్వండి. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, మీరు నన్ను డిస్టర్బ్ చేయద్దు. ఇది నాకున్న అలవాటు. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫేస్ చేశారా? సో నాకు ఎక్స్పీరియన్స్ ఒక హోటల్, రాజమండ్రిలో ఒక హోటల్లో ఫేస్ చేశాను. ఏ హోటల్ అని చెప్పాను నేను. హోటల్ పేరు చెప్పండి, నాకు ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఇది చాలా మంది నమ్ముతారు, నమ్మకపోవచ్చు. ఇట్ ఇస్ లెఫ్ట్ టు దెమ్. అవును, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఓకే,
షూటింగ్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఒక సినిమా షూటింగ్కి వెళ్ళాము రాజమండ్రికి. ఓకే. బాత్రూంలో స్నానం చేసుకొని బయటికి వచ్చాను. బయటికి వచ్చిన తర్వాత ఐ మీన్ లోపల ఒక అద్దం ఉంటుంది, బయట ఒక అద్దం ఉంటుంది కదా మనకు టాయిలెట్లో. సో టాయిలెట్లో అద్దం ఏమవుతుంది, మనకు వేపర్ అయిపోతుంది. అవును. ఏది స్నానం చేసినప్పుడు మొత్తం వేపర్ వచ్చేస్తుంది, మనం చూసుకోలేం. సో ఇమీడియట్ బయటికి వచ్చి చూసుకుంటూ టవల్ తీసి అలా తుడుచుకుంటున్నాను. ఇక్కడ రెడ్గా మూడు మార్క్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. ఓకే. రెడ్గా 3 మార్క్స్ ఉంటే మేబీ ఏమనుకుంటాం, సోపు రాసుకునేప్పుడు ఏమన్నా ఉంగరాలు ఏమన్నా తగిలే ఏమో అనుకుంటాం. ఓకే డన్, సరే అయిపోయింది. తుడిచేసుకున్నాను. ముందు తుడుచుకున్నాను, చూస్తుంటే వెనక తుడుచుకుంటే వెనక నొప్పి వస్తుంది, లైట్ పెయిన్ వస్తుంది. లైట్ పెయిన్ వస్తుంటే ఏంట్రా అని వెనకకి తిరిగి చూస్తే వెనక కూడా ఉన్నాయి మార్క్స్, సేమ్ మార్క్స్. ఓకే డన్, అది కూడా వదిలేసాను. ఏమోలే అంటే మేబీ ఇసుకలో షూటింగ్ ఎక్కడ తగిలిందో ఏందో అనుకున్నాను. ఇది ఇంకా ఇది అసలు ఇది కొట్టలేంది. ఇది నాకు 200% నేను అలా వెళ్ళి నా బ్యాగ్ ఎక్కడ ఉంటుందో, బట్టల బ్యాగ్ ఎక్కడ ఉంటుందో, టవల్ తీసి షార్ట్ వేసుకొని ఆ బట్టల బ్యాగ్ పక్కనే టవల్ పెట్టాను. 200% ఇది నాకు తెలుసు. బికాస్ మళ్ళీ తీసుకొని మళ్ళీ తల దుడుచుకుందాము అని బట్టల బ్యాగ్ పక్కనే టవల్ పెట్టి మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళి అలా దూకొని అలా వచ్చాను. టవల్ చైర్ మీద ఉంది. సో బట్ ఇది ఎవరు నమ్మరు, బట్ ఇది నాకు పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్. అండ్ అదే షూటింగ్లో మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ రూమ్లో ఇంకొక యాక్టర్ ఉన్నారు, వాళ్ళకు కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో జరిగింది. సేమ్ నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో జరిగింది. తను రూమ్ మార్చేసాడు, నేను ఆ రూమ్లోకి వెళ్ళలేదు. మళ్ళీ ఆ రూమ్లో కాకుండా మళ్ళీ అదే హోటల్లో ఉన్నాం కానీ బట్ వేరే రూమ్లో ఉన్నాం. ఇంకా ఆ రూమ్ ఎవరు తీసుకోలేదు. ఇది అక్కడ చెప్పిన తర్వాత ఎవరు తీసుకోలేదు. ఆ రూమ్ నెంబర్ ఎంత? ఐ డోంట్ నో, ఐ గెస్ ప్రాబబ్లీ 303 or 313 or సంథింగ్ లైక్ దట్. ఓకే. 303, 313. యా, ఇది 100% జరిగిన ఎక్స్పీరియన్స్, నాకే పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. సో నేను నమ్ముతా, నేను నమ్మను, ఆ ఫీలింగే లేదు నాకు. పోనీ అట్ ద సేమ్ టైం భయపడతానంటే అది కూడా లేదు నాకు. భయపడతాను, ఐ బిలీవ్ దే ఎగ్జిస్ట్, సో దే ఎగ్జిస్ట్ అంతే. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉన్న మీకు శంబాలా కథరంగానే ఏమనిపించింది? నాకు శంబాలా మోర్ దెన్ ఏమంటారు ఈవిల్ స్పిరిట్, నాకు దేవుడి గురించి ఉన్న కథ కాబట్టి నాకు ఎక్కువ ఐ లైక్డ్ ఇట్, ఐ లవ్ ఇట్, ఐ లవ్డ్ ఇట్ బికాస్ దెర్ ఇస్ మోర్ గుడ్ దాన్ బ్యాడ్. ఎండ్ ఆఫ్ ద డే ఏ సినిమా అయినా బ్యాడ్ మీద గుడ్ గెలుస్తుంది అంతే. గుడ్ బెటర్గా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అంతే ఎక్కడైనా. అది అంటే దట్ ఈస్ అ యూనివర్సల్ రూల్, బ్యాడ్ మీద గుడ్ గెలుస్తుంది, బ్యాడ్ ఎనర్జీ మీద గుడ్ ఎనర్జీ గెలుస్తుంది. సో నేను గుడ్ ఎనర్జీనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సూపర్. అండ్ శంబాలా సక్సెస్ మీట్లో సాయి కుమార్ గారు ఆయన ఆల్మోస్ట్ ఏడ్చారు. సాయి కుమార్ గారు అంటే ఆయన్ని కొన్ని దశాబ్దాల నుంచి మనం ఆ స్థాయిలో చూస్తూ వస్తున్నాము. కొడుక్కి అలా ఒక హిట్ రాగానే ఆయన చిన్న పిల్లలాగా ఏడ్చడం ఎట్లా అనిపించింది? అది అంటే ఏదేమైనా ఎండ్ ఆఫ్ ద డే ఒక సేయింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అని. ఓకే, సక్సెస్ హ్యాస్ మోర్ ఫ్రెండ్స్, ఫెయిలియర్ హ్యాస్ మోర్ ఎనిమీస్ అని. సో సక్సెస్కి మించిన కిక్, సక్సెస్కి మించిన సాటిస్ఫాక్షన్, సక్సెస్కి మించిన హ్యాపీనెస్ లైఫ్లో ఏది ఉండదబ్బా. బికాజ్ మనకంటూ ఒక గోల్ సెట్ చేసుకొని లైఫ్లో మనం ఒక ముందుకు వెళ్తున్నప్పుడు చిన్నగా మనకు ఎక్కడో ఒక దగ్గర చిన్న సక్సెస్, చిన్నదో పెద్దదో ఏదో ఒక రకంగా సక్సెస్ కనపడకుంటే మనం ముందుకు వెళ్ళలేం. అంతే కదా. ఓకే, ఎంత భగవద్గీతలో మన పని మనం చేసేసి మనము రిజల్ట్ని ఆశించొద్దని ఎంత చెప్పినా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఎంత భగవద్గీత ఫాలో అయినా, ఎంత మనం ఏది ఫాలో అయినా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం మనిషిగా ఎక్కడో ఒక దగ్గర మనం చేస్తున్న పనికి శబాష్ అదిరింద్రా నీ పని అని ఎవడో ఒకటి అనుకుంటే మనం ముందుకెళ్ళాం. కాన్ఫిడెన్స్ కావాలి. మనం చేస్తున్న పని కరెక్టా రాంగా, మనం నమ్ముకున్న పని మనం అనుకున్న విధంగా వస్తుందా లేదా, రిజల్ట్స్ ఇస్తుందా ఇవ్వట్లేదా, ఎంత రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దని మనం అనుకున్నా ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ లేకుండా మనం ముందుకెళ్ళాం. కరెక్ట్. అంటే ఆ సాయి కుమార్ గారు మీతో షేర్ చేసుకున్న సందర్భాలు? అయ్యో ఆయన అసలు అంటే మేము సక్సెస్ టూర్లో తిరుగుతున్నాం కదా, తిరుగుతుంటే ఆయన
ప్రతి కాల్ షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ బాగుందంట, అక్కడ బాగుందంట, ఇక్కడ ఫుల్స్, అక్కడ ఫుల్స్, వీళ్ళు రమ్మంటున్నారు, వాళ్ళు రమ్మంటున్నారు, మనం నెక్స్ట్ ఇది చేద్దాం. అసలు ఆ ఎనర్జీ అంటే సక్సెస్ ఇచ్చే ఎనర్జీ ఎంత పాజిటివ్గా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి తగులుతుంది. ఆయన ఆయన హ్యాపీనెస్ చూస్తూ ఉంటే నిజంగా మేము సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే ఒకటి సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టాము. అక్కడ ప్రతి ఒక్కరు చెప్పారు, సార్ సినిమా హిట్ ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మాకు, మిమ్మల్ని హ్యాపీగా చూడడం అంత హ్యాపీనెస్ ఇస్తుంది మాకని. అంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఆల్మోస్ట్ వెయిట్ చేస్తూ 20కి పైగా సినిమాలు చేస్తూ ఈరోజు ఈ ఫ్రైడే మాది, ఈ ఫ్రైడే మాది, ఈ సంవత్సరం మాది, ఈ నెల మాది అని వెయిట్ చేస్తూ ఓ మై గాడ్, ఒక పుష్కరం వెయిట్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. అదే రిజల్ట్ లేకుండా ముందుకెళ్ళడం అనేది నాట్ ఈజీ. అవును. అంటే దీనికి నేను కాస్త ఎక్స్టెండెడ్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఈ సినిమా స్టార్ట్ చేసే సమయానికి కూడా ఆది సాయి కుమార్ గారి కెరీర్ పరంగా చాలా డల్గా ఉన్నారు. అవును. ఈ జర్నీలో ఎప్పుడైనా తన జర్నీ గురించి, తన పెయిన్ గురించి, తను ఎదురు చూస్తున్న సక్సెస్ గురించి ఆది గారు మీతో మాట్లాడారా? లేదు, అవన్నీ నాకు తెలిసి తను అవి మాట్లాడితే ముందుకెళ్ళాడు. తను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాడు, సెట్లో కూడా పాజిటివ్ ఉంటాడు, తన పని తను ప్రాపర్గా చేస్తాడు, ఫుల్ 100% ఇస్తాడు. సెట్లో మాత్రం అవి ఏం మాట్లాడు. బట్ సెట్లో ఒకసారి నాతో అన్నాడు అది, తను ఈ డైరెక్టర్ బాగా విషయం ఉన్నాడు మధు, ఇది బాగా ఈ సినిమా ఎందుకో బాగా గట్టి కొడుతుంది అనిపిస్తుంది, ఈయన దొరకడు ఈ సినిమా తర్వాత అని అన్నాడు. అలాగే సేమ్ యుగంధర్ గారు కూడా అదే అన్నారు. ఆది గారు ఒప్పుకున్నారు కాబట్టి ఈ సినిమా అండి, పాస్ట్ గురించి ఎవరికి కావాలి, ఎవరు పట్టించుకోరు, ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి నాకు ఈ సినిమా ఈరోజు. అంటే ఇద్దరికి అంత ఒక్కరి గురించి ఒకరికి అంత పాజిటివ్ అభిప్రాయం ఉండే కాబట్టి సినిమా ఇంత బాగా వచ్చింది అని నా ఫీలింగ్. ఐ ఫీల్ పర్సనలీ. మీతో ఇంటర్వ్యూ అనగానే నేను ఇండస్ట్రీలో కొంతమంది నాకున్న పరిచయాలతో అసోసియేట్స్ వరకు మాట్లాడాను. చాలా కొంచెం సీరియస్ క్వశ్చన్ ఇది, మీరు క్లారిటీ ఇవ్వాలి. చాలామంది చెప్పిన సమాధానం ఏంటంటే, మధునందన్కి ఛాన్స్ ఇవ్వడానికి కానీ, అవకాశాలు ఇవ్వడానికి కానీ ఈరోజు కొత్తగా ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, అతను అందరికీ గుర్తుంటాడు, అతని క్యారెక్టర్కి న్యాయం చేస్తాడు. బట్ రాజా, నీకు తెలుసా, మధుకి ట్రై చేసి చాలాసార్లు అతను దొరక్క, అతని అవైలబిలిటీ లేక చాలా సినిమాల్లో వేరే ఆప్షన్స్కి పోవాల్సి వచ్చింది. అక్కడి నుంచే మధుకి రావాల్సిన క్యారెక్టర్స్ రాకుండా పోయినాయి అని చెప్పారు. దీనికి అగ్రీ చేస్తారా? మరి అలాగే తెలిసి ఉండాలి. బికాస్ నాకు ట్రై చేస్తే నా వరకు వస్తాయి కదా, నా వరకు రాలేదు. మీ వరకు వచ్చినవి కూడా సందర్భాలు చెప్తాను. మీరు మధ్యలో కొన్ని ఇయర్స్ యుఎస్ వెళ్ళిపోయారు. లేదబ్బా, ఇంకా చెప్తాను నన్ను కంప్లీట్ చేయని. ఓకే, డన్. మధ్యలో కొన్ని ఇయర్స్ యుఎస్ వెళ్ళిపోయారు. తర్వాత నాకు తెలిసి నితిన్ గారి సినిమాలు అనుకుంటాను, చల్మోహన్ రంగా అండ్ ఇంకోటి లై, ఆ సినిమాలకి ఇంచుమించు 7 months యుఎస్లో ఉండిపోయారు. ఇవి అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లో కొంత బ్యాడ్ ఫేజ్ నడిచింది, బిజినెస్ లాస్ల వల్ల, వీటి వల్ల. ఇక్కడ అన్నిట్లో కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. సో అదే ఆ మధ్యలో ఏమైందంటే, గుండె జరగలంత అయింది, పడిన వెంటనే మళ్ళీ తర్వాత 1-2 సినిమాలు మంచి సినిమాలు చేసి, టాక్సీ వల్ల రిలీజ్ అయ్యి, వగేరా సినిమాల్లో జరిగిన వెంటనే ఒక 6 months యుఎస్లో ఉండేసరికి, అంటే 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ యుఎస్ అయిపోయేసరికి నేను నిజంగానే అవైలబుల్ లేననుకోని చాలామంది. అప్పటికి దెర్ ఇస్ నాకు లేటర్ ఆన్ తెలిసింది ఏంటి అంటే, ఓకే జనాలు లైక్ అసోసియేట్స్ లైక్ దే టోల్డ్ యూ. నాకు చెప్పిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంకా మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమనుకున్నారంటే నేను ఇంకా జాబ్ చేస్తూ సినిమాలు చేస్తున్నానేమో అనుకున్నారు. ఓకే, అప్పటికే వదిలేసి చాలా ఏళ్ళు అయిపోయింది, చాలా మందికి తెలియదు అది. అంటే అది తెలియాలి అందరికి అన్న విషయం నాకు తెలియదు అప్పటికి. ఇది అందరికీ తెలిస్తే వాళ్ళకు కాల్ చేయడానికి, లేకుంటే వీడు ఆ సినిమాల్లోనే ఉన్నాడు అని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా, అది నాకు తెలియలేదు. జాబ్ వదిలేస్తే అందరికి తెలిసిపోతుందిలే అనుకున్నాను, ఆ మైండ్ సెట్లో ఉన్నాను. సో జాబ్లో బిజీగా ఉంటాడు తను టైం ఇవ్వలేడు, ఇలా చాలా మంది అనుకున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, లేకుంటే ఎవరైతే క్యారెక్టర్స్ ఫిక్స్ చేస్తారో వాళ్ళు. మీకు తెలియదు ఏముంది, ఇండస్ట్రీలో ఇప్పుడు అంటే హీరోలకు కాకుండా మిగతా ఆర్టిస్టులకు ఎవరికైనా ఛాన్స్ వచ్చేది ఫస్ట్ కో డైరెక్టర్, అసోసియేట్, వీళ్ళ నుంచే మనం. ఎగ్జాక్ట్లీ, కో డైరెక్టర్, అసోసియేట్, తర్వాత మేనేజర్స్, వీళ్ళ ముగ్గురు నుంచే వస్తుంది. సో గ్రూప్ లో నేను ఇంకా పని చేస్తున్నాను అనుకోవడం ఒకటి. రెండోది లైక్ యూ సెడ్, ఆ 6 months ఉండడంలో
నిజంగా నాకు ఒక 15-20 సినిమాలు పోయాయి. సో 15-20 సినిమాలు పోయినప్పుడు ఏమవుతుందంటే ఈ 15-20 సినిమాల్లో పనిచేసిన వాళ్ళు మళ్ళీ వేరే కంపెనీల్లో వేరే అవును ప్రొడక్షన్ హౌసెస్ లో ఇండస్ట్రీ చిన్నది, అవును ఎక్కడెక్కడో పని చేస్తూ ఉంటారు. సో ఇది స్ప్రెడ్ అయిపోతుంది కదా, తన అవును. అవైలబుల్ ఉండడు, తన అవైలబుల్ లేడు. అదే క్వశ్చన్ నేను అడిగాను. ఎగ్జాక్ట్లీ. సో ఆ టైం నాకు వాజ్ డెఫినెట్లీ బ్యాడ్. అంటే నేను అవైలబుల్ అంటే మళ్ళీ చూడు, వృత్తిరీత్యానే అవైలబుల్ లేను నేను. నాట్ దట్ నేను అవైలబుల్ ఉండకూడదు, మనం వచ్చిందే మీ లైఫ్ లో అసలు స్పైసీ లేదులేండి, చాలా ప్లెయిన్ లైఫ్ కదా. నేను అంటే అలాగే ఉంటాను నేను. సో అంటే అలా ఉండడం పీస్ఫుల్గా ఉంటుందని నా ఫీలింగ్. స్పైస్ ఫుడ్లో ఉండాలి, పీస్ఫుల్గా ఉండడం ఇష్టం నాకు. సో అట్లా అవైలబుల్ అనేది బికాస్ ఆఫ్ దటే ఆ 6 months బ్యాక్ టు బ్యాక్ అక్కడ ఉండడము. చాలా మంచి సినిమాలు పోయాయి నాకు తెలుసు పర్సనలీ, బట్ ఇట్స్ ఓకే. ఒక స్ట్రైట్ క్వశ్చన్, చాలా స్ట్రైట్గా అడుగుతాను, అంతే స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వండి. నితిన్తో సినిమాలు చేయడం వల్ల, నితిన్తో జర్నీ ఎక్కువ అవడం వల్ల మీ కెరీర్కి ఉపయోగపడిందా, అది ఉపయోగపడకుండా పోయిందా? డెఫినెట్లీ. ఇప్పుడు బిగినింగ్ ఆఫ్ కొన్ని ఇప్పుడు గుండె జరగాలంత ఏందే లేదా ఇష్క్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి మాకు కంటిన్యూస్ సినిమాలు వచ్చాయి. కంటిన్యూస్ మా కాంబినేషన్లో మళ్ళీ చల్మోహన్ రంగ కానీ మళ్ళీ నేను చేసింది ఒక 4-5 మూవీస్ కంటిన్యూస్గా చేసింది, అంతకంటే ఎక్కువ లేదు. కాకపోతే ఇంపాక్ట్ ఏంటిదంటే మేమిద్దరం బ్లాక్ బస్టర్ సినిమా, తన కంబ్యాక్ సినిమా ఇష్క్, మళ్ళీ దాని మీద మళ్ళీ బ్లాక్ బస్టర్ గుండె జరగాలంతే. అలా ఏమైపోయిందంటే ఇండస్ట్రీలో ఒక ముద్ర పడిపోయింది. తన సినిమాలే చేస్తాడు, తన సినిమాలే చేస్తాడు, ఇది ఒక పర్సెప్షన్ ఏర్పడిపోయింది. ఇంకా దానికి మనం ఏం చేయలేం. ఇండస్ట్రీ ఈజ్ పర్సెప్షన్ డ్రివెన్. మనం అంటే పర్సెప్షన్ చాలా ఈజీగా ఏర్పడిపోతుంది ఇండస్ట్రీలో, చాలా ఈజీ ఇది. బికాజ్ అందరం క్లోజ్ అవ్వము, పర్సనల్గా మీటింగ్స్ ఉండవు. సో మనకు కనపడిందే మనం నమ్ముతాము. సో స్క్రీన్ మీద మేము ఎక్కువ కనబడేసరికి వీళ్ళిద్దరు అలాగ కొంతమంది అయితే అప్పట్లో ఫోన్ చేసి మీరు ఆ సినిమా తప్పితే వేరే చేయమనుకున్నారండి అని కూడా అన్నోళ్ళు ఉన్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఇంకా మనం ఏం చేయగలుగుతాం దానికి? ఎస్, ఆ పర్సెప్షన్ వల్ల కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్స్ పోయిన సందర్భాలు ఉన్నాయి. బట్ నాకు బ్రేక్ ఎక్కడ వచ్చిందయ్యా అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. తన సినిమా, నితిన్ గారి సినిమాలు చేయడం వల్లే నాకు బ్రేక్. ఇష్క్ కానీ గుండె జరగాలంతే కానీ. సో ఐ విల్ బి ఇండెటెడ్ టు హిమ్ ఫర్ ఎవర్, అంతే. ఈ రోజు ఎలా ఉంది మీ ఇద్దరి రిలేషన్? ఇప్పటికీ డెఫినెట్లీ బాగుంటుంది. కాకపోతే సినిమాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయంటే లేదు, ఎందుకంటే మధ్యలో ఆయన వేరే సినిమాలు చేయడము, వేరే కాంబినేషన్, ఇక డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ కాంబినేషన్లు అనుకుంటారు కదా, సేమ్ కాంబినేషన్ బోర్ కొట్టో లేకుంటే ఏదో ఒకటి. సో రిలేషన్షిప్లో అసలు ఎటువంటి తేడాలు ఉండవు. నితిన్ గారి గురించి లాస్ట్ క్వశ్చన్ నేను క్లోజ్ చేసేస్తాను. ఇది కూడా మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. యాక్చువల్గా నితిన్ గారికి ఎనర్జీ కానీ, ఆయన డ్యాన్సులు కానీ, ఆయన యాక్టింగ్ కానీ చాలా మన ఏదో పక్కింటి కుర్రాడు చేసినట్టు ఉంటుంది, యాక్టింగ్ లాగే ఉండదు. చాలా మందికి ఇష్టం. బట్ చాలా సంవత్సరాల నుంచి ఏం నడుస్తుందంటే ఆయన సబ్జెక్ట్ సెలక్షన్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు, సక్సెస్ రేట్ చాలా తక్కువైపోయింది. ఎక్కడ తప్పు జరుగుతుందని కెరీర్లో? సక్సెస్ రేట్, ఇండస్ట్రీ సక్సెస్ రేట్ ఓవరాల్గా చూసుకుంటేనే 2% 3%. ప్రయత్నాలు చేయడమే. అందరూ ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పలేం కదా ముందే. ఎవ్రీథింగ్ కొన్ని గుండెకు హత్తుకునే సబ్జెక్టు కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే గుడ్ ఫిలిమ్స్ కూడా కొన్నిసార్లు రాంగ్ రిలీజ్ల వల్ల, రాంగ్ రిలీజ్ డేట్ల వల్ల చాలా వగేరా కారణాలు ఉంటాయి. ఆయనకి ఇప్పుడు ఏం సక్సెస్ లేకుండా ఏం పోలేదు. భీష్మ మంచి బాగా ఆడిన సినిమానే, మళ్ళీ ఆ బ్లాక్ బస్టర్ ఆయనకి కెరియర్లో. భీష్మ అనేది కూడా వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. యా, సో ఇట్ హ్యాపెన్స్. అంటే నా డౌట్ ఇంకా స్ట్రైట్గా అడుగుతున్నాను, సబ్జెక్ట్ సెలక్షన్లో ఆయన ఎంత పర్టికులర్గా ఉంటారు? 100% పర్టికులర్. అందరు పర్టికులర్గా ఉంటారు. బట్ టు బి వెరీ ఫ్రాంక్, ఎవరికి కెరియర్ మీద పర్టికులర్గా ఉండకుండా ఉంటారు చెప్పు? ప్రతి ఒక్కరు ఉంటారు. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని అవ్వవు, అంతే. టైం బ్యాడ్ ఉన్నప్పుడు వర్కౌట్ అవ్వని పీరియడ్ కొంచెం ఎక్కువ నడుస్తుంది. టైం గుడ్ ఉన్నప్పుడు యావరేజ్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతాయి. ఓకే, అంతే. అండ్ మీ విషయానికి వస్తే చాలామంది చెప్పింది అన్ని దగ్గరలా కరెక్ట్గా ఉంటాడు, తెలివితేటలతో ఉంటాడు, ఫోకస్డ్గా ఉంటాడు. స్నేహం విషయంకి వచ్చేలేకే మనోడికి మైండ్ పనిచేయదు, అందరినీ బ్లైండ్గా నమ్మేస్తాడు. నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇండస్ట్రీలో మీ పక్కనే బావా అంటూ తిరుగుతూ మీ క్యారెక్టర్స్ కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. మీ చుట్టూ మిమ్మల్ని ప్రైజ్ చేస్తూ మధు అంటూ తిరుగుతూ మీ డబ్బులు కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. స్నేహం విషయంలో నాకు తెలిసి మీ అంత మోసపోయిన వ్యక్తి ఇంకొకరు ఉండరు. ఎందుకు అక్కడికి వెళ్ళలేక మీరు ఆలోచించలేక ఎమోషన్ వైపు వెళ్ళిపోతున్నారు? మేబీ అదే ఎమోషన్ వైపు వెళ్ళిపోతున్నారు కాబట్టి. అంటే
మనము అనుమానంతో స్టార్ట్ చేస్తే ఏ రిలేషన్షిప్ పనవ్వదు. ఈడిని అనుమానించి ఆడిని అనుమానించి అరే ఈడిప్పుడు మనకు వేసేస్తాడు దెబ్బేస్తాడు ఆ అనుమానం పెట్టుకుంటే పనవ్వదు. మనం బ్లైండ్గా నమ్మింది చేసుకుంటే వెళ్ళిపోవాలి. కొన్ని దెబ్బలు తగులుతాయి, తింటూ నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకోలేదు కదా. అంటే నాకు ఒక ఇన్సిడెంట్ స్ట్రైట్గా తెలుసు, బట్ నేను పేరు రివీల్ చేయట్లేదు. ఏ ఆర్టిస్ట్ అయితే మీ క్యారెక్టర్ కొట్టేసి మీ పక్కనే ఉంటూ మీకు వచ్చిన క్యారెక్టర్ని కొట్టేసి ఈరోజు అతను ఇండస్ట్రీలో సర్వే అవుతున్నారు, మీరు కూడా ఇతనితో అదే పర్సన్తో మీరు ఇప్పటికీ స్నేహం చేస్తూనే ఉన్నారు. ఏం నేర్చుకున్నారు? అంటే అంటే ఓకే, ఇప్పుడు అతనితో స్నేహం చేసి అతనితో స్నేహం అనేది ఓకే, తప్పు లేదు, స్నేహం చేస్తాను. కానీ నెక్స్ట్ టైం అతనికి నేను చేస్తున్న సినిమాలు చెప్పాను అంతే, జాగ్రత్తగా ఉంటారు అంతే. ఇది ఒకటి నేర్చుకున్నాను కదా. అతనితో స్నేహం ఇప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుందబ్బా కెరియర్లో బిగినింగ్లో. కొంతమంది ఆశపడి ఒకళ్ళు తొక్కి ఎదగాలనుకుంటారు, ఒకళ్ళు తొక్కకుండా ఎదగాలనుకుంటారు. నాకు అది రాదు, తొక్కి ఎదగడం నా వల్ల కాదు, నా లైఫ్లో కాదు. అది నేను దాన్ని బై బర్త్ లేదా నాకు అది. సో అది నాకు రాదు. వాడి కర్మ వాడు ఇప్పుడు ఇంకొకటి నేను నమ్మేది ఏంటి తెలుసా, అవకాశం నాకు రాసి పెట్టుంటే వాడు నన్ను తొక్కాలనుకున్నా నాకే వస్తుంది. అది నాకు రాసి పెట్టలేదు కాబట్టి వాడికి వెళ్ళింది, సింపుల్. ఇక్కడ రైటర్ పేపర్ మీద ఒక పేరు రాసుకుంటాడు, ఈ పలానా క్యారెక్టర్కి పలానా వ్యక్తి అని. రైటరో డైరెక్టరో కో డైరెక్టరో మేనేజరో ప్రొడ్యూసరో ఎవరో రాసుకుంటారు పలానా క్యారెక్టర్కి పలానా వ్యక్తి అని. కానీ పైన ఇంకొకటి రాసేస్తాడు, ఈ క్యారెక్టర్ ఈడిది కాదు ఆడిది అని. అలా ఇప్పుడు నాకు కూడా చాలా క్యారెక్టర్స్ వచ్చాయబ్బా. ఇప్పుడు ఇంకెవరినో అనుకున్న వాళ్ళని, అది వేరు. అదే ఇప్పుడు వాళ్ళకి తెలిసింది అనుకో ఫస్ట్, అరే నన్ను అనుకున్నారు ఈ క్యారెక్టర్, అరే అది నా క్యారెక్టర్ ఆడి చేశాడు, అది కాదు పాయింట్. నాకు కూడా వేరేలో క్యారెక్టర్ వచ్చింది అని అంటే ఫస్ట్ ఇంకెవరిని అనుకుని ఉంటారు కదా. ఫైనల్ ఎవడు చేస్తాడో ఆడిదే క్యారెక్టర్. ఇప్పుడు మీరు సెకండ్ కేసులో చెప్పేది ఇండస్ట్రీలో జరగడం చాలా కామన్ అది. ఎందుకంటే 3 ఆప్షన్. సో అది ఆడు తొక్కి సంపాదించాడా, తొక్కకుండా సంపాదించాడా, ఆడు బటరింగ్ చేసి సంపాదించాడా, అవతలోడికి డబ్బులు ఇచ్చి సంపాదించాడా, ఇంకా అదంతా ఇమ్మెటీరియల్. ఫైనల్ గా ఆడు వేసాడుగా క్యారెక్టర్ అంటే అక్కడ పైన రాసి పెట్టేశాడు అంతే, ఈ క్యారెక్టర్ వీడు వెయ్యాలి అని. సో దాని గురించి మనం బ్రెయిన్లో పెట్టుకొని ఆడితో స్నేహం చేయకుండా ఎన్ని వేస్ట్. అంటిల్ అండ్ అన్లెస్ సమ్మన్, నేను ఒకటి బాగా నమ్ముతా, నా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి రానంత వరకు ఓకే ఎవడైనా నాకు ఫ్రెండే. ఒక్కసారి ఆ పరిధి దాటి ఎవడన్నా నా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి వస్తే ఆడెవడైనా ఒకటే, అంతే. వచ్చాడు పక్క హైదరాబాద్ వచ్చాడు అంతే. నా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి రానంత వరకు, నా వరకు వస్తే ఓకే, నన్ను దాటిపోవద్దు. నన్ను దాటి నా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి ఎవడన్నా పోయాడా ఆడెవడైనా ఒకటి. ఇంకా అది ఇంకా మనకు అంటే స్వతహాగా మనిషిగా యానిమల్ ఇన్స్టిక్ట్ అంటారు దాన్ని, అది ప్రతి ఒక్కడికి ఉంటుంది. సో అది నన్ను ఏమన్నా చేయని నేను తట్టుకుంటా, నన్ను దాటిపోవద్దు, అంతే. సూపర్. మామూలుగా మనిషి రోజుకి ఎన్ని గంటలు పని చేస్తాడు? డిపెండ్స్, ఒక్కొక్కడి కెపాసిటీని బట్టి. సరే ఎన్ని గంటలు నిద్రపోతాడు? నిద్రపోవాలి ఒక అంటే ఏజ్ని బట్టి. మళ్ళీ ఒక పనిచేసే ఏజ్లో, బాగా పనిచేసే ఏజ్లో 4-5 గంటలు నిద్రపోయినా పర్వాలేదు. చేశారు కదా 18 గంటలు 20 గంటలు పని చేశారు యుఎస్ నుంచి. ఈ మధ్య కాలంలో చేశాను. సినిమాలు ఓకే, సినిమాలు చేస్తూ పని చేసేప్పుడు కూడా చేశాను. పని చేస్తూ సినిమాలు చేస్తూ రోజుకి 18 గంటలు 20 గంటలు, రోజుకి 4-5 గంటలు నిద్రపోతూ పని చేశారు. అలా 4 years చేశాను. అలా కష్టపడి సంపాదించిన డబ్బులు 25 లక్షలు. ఏం చేశారు ఆ 25 లక్షలు? రకరకాల స్ట్రైట్గా చెప్పండి. అంటే మోసం ఏం పోలేదు, బిజినెస్ లో పెట్టాను, పోయాయి డబ్బులు అంతే. కాదు, అబద్ధం చెప్తున్నారు. లేదు నిజంగా. ఇప్పుడు అది మోసం అనుకోవాలా, లేకుంటే ఇప్పుడు బిజినెస్ లో పెట్టాము, ఒక ఫ్రెండ్ మోసం చేయలేదా అంటే ఇప్పుడు ఫ్రెండ్ మోసం అని అనలేము మనం. ఎందుకంటే ఇప్పుడు పుసుకుని అది క్లిక్ అయి ఉంటే ఆ డబ్బులు ఇచ్చేవాడుగా, ఆడు క్లిక్ అయ్యి అది డబ్బు ఒకడైతే ఒకడు చేసాడులే, మరి అవుట్ రైట్ గా మోసం చేశాడు దరిద్రుడు. అది క్లిక్ అవుతున్న బిజినెస్ ని కూడా వేరే ఒక అంటే నమ్మి అవుట్ రైట్ గా డబ్బులు పెడితే మా గ్రూప్ నంతా ముంచాడు. గ్రూప్ నంతా ముంచేసి అటు మండుకోలేదా? మండింది. ఇంకా ఏం చేస్తాం, ఆడికి ఫోన్ చేసి అడిగిన తర్వాత కూడా నువ్వు ఇవ్వలేదు నాకు, నువ్వెవరు నన్ను అడగడానికి అని అంటే, కరెక్టే లే, నేను నా ఫ్రెండ్ని నమ్మి ఇచ్చాను, ఇక ఆడిని డైరెక్ట్ ఏమడతాం, ఈడు నా క్లోజ్ ఫ్రెండ్, సో తన్ను ఏమనలేము, ఇట్స్ ఓకే. అండ్ మీ యాక్టింగ్ విషయానికి వస్తే, ఇప్పుడు మామూలుగా ప్రతి యాక్టర్కి కూడా ఇది నా డ్రీమ్ రోల్ అని చెప్పి ఉంటుంది అనమాట, ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి. మధునందన్కి అలాంటి క్యారెక్టర్ ఏంటి? ఫర్ ఎవర్ లైఫ్ టైంలో మళ్ళీ అది క్రియేట్ చేయగలిగితే ఎప్పటికి కూడా అరుంధతిలో సోను సూద్ బా, ఎప్పటికైనా దానికి మించిన క్యారెక్టర్ నాకు నా పర్సనల్గా ఇంతవరకు నేను స్క్రీన్ మీద అంత ఎక్సైట్ అయి చూసిన క్యారెక్టర్ లేదు, రాదు.
నాకు అలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది. అది అస్సలు ఓ మై గాడ్ గూస్ బంప్స్. ఇప్పటికీ థియేటర్లో వేస్తే ఆ సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తే మళ్ళీ 100 రోజులు ఆడుతుంది ఆ సినిమా. అంత కిక్, అది అంత కిక్ ఇచ్చే సినిమా అది అరుంధతి. అంత వెల్ మేడ్ ఫిల్మ్ అది. కరెక్ట్. అయితే మన ఇండస్ట్రీలో, అంటే నేను ఈ వర్డ్ వాడొచ్చో వాడకూడదో నాకు తెలియదు, మన ఇండస్ట్రీలో మాత్రం ఉందనుకుంటాను, ఒక దౌర్భాగ్యమైన పని ఉంది. అంటే చాలా బాధతో ఈ వర్డ్ వాడుతున్నాను. ఒక యాక్టర్ ఒక క్యారెక్టర్ చేస్తే ఇంక వాడిని దానికే స్టిక్ అని చేస్తారు. ఇప్పుడు మధునందన్ అంటే హీరో ఫ్రెండ్. ఈ ఫేజ్ దాటడానికి మీకు ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఆ ఫేజ్ దాటారు మీరు. ఎస్ దాటాను మెల్లిగా. ఇప్పుడు నాకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ పడుతున్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ పడుతున్నాయి. అంటే లీడ్ క్యారెక్టర్స్ పడుతున్నాయి, సపోర్ట్ క్యారెక్టర్స్ పడుతున్నాయి, ఆపోజిట్ క్యారెక్టర్స్ దాటారు. ఇప్పుడు దాటారు. ఇప్పుడు ఉదాహరణకి జోష్ రవి గారు నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో ఆ ఏజ్ గ్రూప్లో అద్భుతమైన నటుడు. ఎలాంటి క్యారెక్టర్నైనా ఖచ్చితంగా పండించగలరు, అన్ని ఎమోషన్స్ చేయగలరు. బట్ ఆయన్ని ఒక్క సినిమాలో ఒక వేషం వేశారని చెప్పి ఇప్పటికీ అలాంటి వేషాలని అడుగుతుంటే ఆయన కెరీరే ఈరోజు ఆల్మోస్ట్ డేంజర్లో పడింది. మీ విషయంలో కూడా అదే జరిగింది. చాలా సంవత్సరాలు పట్టింది దాటడానికి. ఎందుకు మన మేకర్స్ ఒక నటుల్లో ఒక ముద్ర వేసేసి అలా పెట్టేస్తున్నారు? ఇప్పుడు మీరన్న సోను సూద్ లాంటి క్యారెక్టర్ రావాలంటే అన్ని షేడ్స్ బయట చూపించే క్యారెక్టర్ రావాలి, అవకాశాలు రావాలి. ఆ పరిస్థితి ఉందా ఇండస్ట్రీలో ఇప్పుడు? ఎందుకు అలా ఉంది అని అంటే, మనం స్క్రీన్ మీద ఒకరిని చూస్తాం, ఒక క్యారెక్టర్ని చూస్తాం కదా. స్క్రీన్ మీద ఇప్పుడు ఒక హారర్ కామెడీ వస్తుంది స్క్రీన్ మీద. ఆ హారర్ కామెడీ హిట్ అయింది అనుకో, ఆ టైంలో ఎలాంటి సినిమాలు వస్తాయి? హారర్ కామెడీ సినిమాలు వస్తాయి, అన్ని హారర్ కామెడీలో వస్తాయి. ఓకే, అంటే ఈజీ టు రైట్. అది పని అయింది కాబట్టి, అది వర్కౌట్ అయింది కాబట్టి అది ఈజీ టు రైట్ అనమాట. అది చూసి రెఫరెన్స్ తో రాసుకోవడం ఈజీ. ఒక గ్యాంగ్స్టర్ సినిమా హిట్ అయింది అనుకో, అన్ని అలాంటివి వస్తాయి కొన్ని రోజుల వరకు, మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి బ్రేక్ చేయాలి దాన్ని. అలా ఒక క్యారెక్టర్ని స్క్రీన్ మీద చూసినప్పుడు వాడికి అలాంటి క్యారెక్టర్ రాయడం ఈజీ రైటర్స్కి. అలాంటి క్యారెక్టర్ ఎవరో ఒకరు వస్తారు, దాన్ని బ్రేక్ చేసి ఇది మొనాట్నీ ఉంది అని దాన్ని బ్రేక్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు. వచ్చినప్పుడు పని అవుతుంది. అప్పటి వరకు యాక్టర్గా ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. మళ్ళీ యాక్టర్కి డబ్బు అవసరం అయితే ఆడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అవి టైప్ కాస్ట్ అయిపోతాడు. పర్వాలేదు, నాకు డబ్బుతో పని లేదు, డబ్బు కాదు నాకు, నేను వెయిట్ చేస్తాను, నేను అనుకునే క్యారెక్టర్ నెక్స్ట్ మళ్ళీ ఈ మొనాట్ని బ్రేక్ చేయడానికి నేను వెయిట్ చేస్తానని యాక్టర్ డిసైడ్ అయ్యి వాడెళ్ళి డైరెక్టర్స్తో, సార్ ఇది కాదు సార్, ఇదే చేస్తాను సార్, ఇంకేదైనా ట్రై చేయండి సార్, ఇంకేదైనా ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేసుకోగలిగితే పని అవుతుంది. యాక్టర్స్ కూడా తీసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు రైటర్స్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంటే కాకుండా యాక్టర్స్ కూడా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వెళ్ళి చెప్పుకుంటే, సార్ నాకు ఇదే అయిపోతుంది సార్, ఇదే ఇంకేదన్నా ఛాలెంజింగ్ ఏదన్నా ఒక్క సీన్ అయినా పర్వాలేదు, 2 సీన్లు అయినా పర్వాలేదు, ఛాలెంజింగ్ ఏదన్నా ఉంటే ఇవ్వండి, డెఫినెట్లీ వింటారు డైరెక్టర్స్, డెఫినెట్లీ ఆలోచిస్తారు. ఆడు అడుగుతున్నాడు ఏదో ట్రై చేద్దాంలే నెక్స్ట్ అనేది ఉంటుంది. అది యాక్టర్ మీద కూడా ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ. బట్ అందరికి పాసిబిలిటీ కాదు కదా. అదే చెప్పాను, ఎందుకు అవ్వదు అని అంటే, సి యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు వదిలి మనము అన్ని డ్రీమ్స్ అని వదులుకొని మన తోటోడు ఎవడో వేరే ఐటీ జాబ్ చేసుకుంటాడు, లక్షలు సంపాదించుకుంటూ మనం ఏం చేయకుండా ఎప్పటికో ఒక బ్రేక్ వచ్చి సినిమాలు మొదలయ్యే టైంకి మనం వాటికి వదులుకోవాలనుకోం, కంటిన్యూస్గా చేసేస్తుంటాం. అవునా? ఇక డబ్బు కూడా కాదు కానీ అవకాశాలు వదులుకోవాలనుకోం మనం. అరే ఇది పని అవుతుందేమో, అది పని అవుతుందేమో, అది కంటిన్యూస్గా చేసే ప్రాసెస్లో కొన్ని రోజులకు అదే రకమైన సినిమాలు రిలీజ్ అయ్యేసరికి మనం టైప్ కాస్ట్ అయిపోతాం. అంతే, అదే జరుగుతుంది. అండ్ మధునందన్ని మొదటిసారి కెమెరా ముందు నిలబెట్టిన వ్యక్తి రాజమౌళి గారు. అవును, శాంతినివాసం సీరియల్లో యాక్ట్ చేశారు. శాంతినివాసం సీరియల్ యాక్ట్ చేశారు. నాకు తెలిసి మీకు రాజమౌళి గారితో మంచి ర్యాపో ఉండింది. ఇప్పటికీ ఉంటుంది, ఆయన్ని కలిస్తే ఇప్పటికీ ఉంటుంది. కాకపోతే కలిసే అవకాశం దొరకట్లేదు కానీ, లేకపోతే రాజమౌళి గారు అంటే ఆయన ఇప్పటికీ చిన్న యాక్టర్స్ని కూడా చాలా ప్రేమగా పలకరిస్తారు. ఆయనతో పని చేసినా పని చేయకుండా ఆయన ఈక్వల్ అదే అమౌంట్ ఆఫ్ ప్రేమ చూపిస్తారు, అదే అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ చూపిస్తారు. యాక్టర్ అన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఇంకా పరిచయం ఉన్న వాళ్ళు అయితే ఇంకా బాగా చూపిస్తారు. ఒకసారి అంటే ఇంకా ఎప్పుడో ఒకసారి అవకాశం దొరికి ఆయన్ని కలిస్తే తెలుస్తుంది మళ్ళీ. బట్ ఎక్కడో బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఏం బ్రేక్ అవ్వలేదబ్బా. బ్రేక్ అంటే రిలేషన్ చెడిపోయిందని కాదు, మీరు ఆయన అప్రోచ్ అవడం బ్రేక్ అయిందని అనిపిస్తుంది. అంటే చూడు, ఇప్పుడు బాహుబలి చేశారు ఆయన. బాహుబలి నేను ఏ క్యారెక్టర్ చేయగలుగుతాను చెప్పు నువ్వు? నేను ఎందుకు అప్రోచ్ అయ్యి ఏం పని అవుతుంది చెప్పు? బాహుబలి ఎంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా, మళ్ళీ RRR అంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా. సో ఒక్కొక్క సినిమా 5 years అయిపోయింది,
దెన్ మళ్ళీ ఆర్ఆర్ఆర్ ఒక 4 years 3 years అయిపోయింది. సో ఆయన సినిమాలు అన్ని రోజులు ఉన్నప్పుడు మనం ఆయన కలవలేము, బ్రేక్ చేయలేము, అంటే ఇట్ ఈస్ నాట్ రైట్. సో ఆయన అంత బిజీ అయిపోయారు, ఎక్కడ వెళ్ళి కలుస్తాం, ఏం కలుస్తాం. సో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆయన జేమ్స్ క్యామరూన్తో కలుస్తుంటే మనం వెళ్ళి ఎలా కలుస్తాము, ఇంపాసిబుల్ అది. అంటే మనం ఓకే మేబీ ఏదన్నా ఒక రోజు ఏదో సినిమా చూసి ఆయన ఏదన్నా అవకాశం ఉందని పిలిస్తే ఓకే, కానీ బట్ ఆయన్ని అప్రోచ్ అవ్వాలనుకోవడమే యూనో ఇట్ ఈస్ నాట్ అంటే పాసిబుల్ కాదేమో అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఊహించారా ఒకరోజు ఒక సాధారణ డైరెక్టర్, శాంతి నివాసం అప్పుడు ఒక సాధారణ డైరెక్టర్, ఆ డైరెక్టర్ ఈరోజు ఫేస్ ఆఫ్ ది ఇండియన్ సినిమా అవుతాడు అని చెప్పి ఎప్పుడన్నా మీరు ఊహించారు? అనుకోలేదు. బట్ సై సినిమా చేస్తున్నప్పుడు మాత్రం సార్ ఏదో చేస్తారని తెలుసు, కానీ వరల్డ్ సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేమ్స్ అవుతుందని ఎవ్వరు అనుకోలేదు. బట్ ఆయన ఏదో చేస్తాడని తెలుసు, ఆయన ఏదో మ్యాజిక్ చేస్తాడు, ఆయన ఏదో క్రియేట్ చేస్తాడు అని అందరికీ తెలుసు. బికాస్ సై సినిమా చేస్తున్నప్పుడు మాకు తెలుసు కదా, ఐ మీన్ ద హార్డ్ వర్క్, ఆయన ఆలోచన అంతా తెలుసు. బట్ ఆయన ఇంత పెద్దది, ఓ మై గాడ్, అసలు ఆయన ఇప్పుడు ఆయన ఎక్కడో ఉంటేనే ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుందబ్బా, అంత క్లోజ్ ఉండి కూడా. అంటే అంత పెద్ద, అంత ఆరా అయిపోయింది ఆయన చుట్టూ. ఒక చిన్న డౌట్, నేను యాక్చువల్గా నా ఇంటర్వ్యూలో చాలా మందిని ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాను. వై మధునందన్? అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ మధునందన్ని తీసుకుంటే సెట్లో మీరు డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ మీరు ఇచ్చే కంఫర్ట్ ఏంటి? నేను ఇచ్చేదే కంఫర్ట్. అంటే అది ఎలా ఉంటుంది నాకు అంటే యాక్చువల్గా ఉదయం పిలుస్తారు, అది నన్ను అడగడం కంటే నేను పనిచేసిన డైరెక్టర్స్ని అడిగితే, లేదా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ని అడిగితే చెప్తారు. బట్ నేను చెప్తాను యాజ్ హ్యూమన్ బీయింగ్ నేనేం చేయగలుగుతాను. నేను ఒకటి నమ్ముతాను, ఒక సినిమా నేను యూజువలీ అంటే ఎక్కువ రోజులు చేసే సినిమాలు ఎక్కువ ఉన్నాయి నా కెరీర్లో. సో ఒక సినిమాలో ఒక డైరెక్టరు ఒక యాక్టర్ ట్రావెల్ అవ్వాలంటే మినిమం ఒక 10 days 12 days ట్రావెల్ అవుతే, ఆ 10-12 రోజులు మనం సెట్కి వెళ్తే అరే వీడు వస్తే బాగుంటుందిరా, ఓకే బాగుంటుంది తను వస్తే. ఎందుకంటే ఆ 10-12 రోజులు సెట్లో ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనం సెట్కి వెళ్ళి మనము నటన పరంగా మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తామో పక్కన పెడితే, అది మన ప్రీవియస్ సినిమాలు చూసి వాళ్ళ డైరెక్టర్లు ఒక పలానా చేస్తాడులే నేను చేయించుకుంటాను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది డైరెక్టర్లకి, ఓకే. బట్ అదర్వైజ్ సెట్లో ఒక 60-70 మందో 100 మందో పని చేస్తూ ఉంటారు. ఆ ఎన్విరాన్మెంట్ ఏ ఒక్కరు చిరాకు పడ్డా లేదా ఏ ఒక్కరు తేడా ఉన్నా మొత్తం 100 members 150 members ఎన్విరాన్మెంట్ చెడిపోతుంది. అది డైరెక్టర్ మీద ఇంపాక్ట్ అవుతుంది, కో యాక్టర్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అలా జరగకుండా మనం వెళ్ళిన సెట్లోకి హ్యాపీ ఎన్విరాన్మెంట్, ఉన్న ఎన్విరాన్మెంట్ని చెడగొట్టుకుంటే చాలు. మనం పెద్ద వెళ్ళి హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయకున్నా పర్వాలేదు, ఉన్న ఎన్విరాన్మెంట్ని చెడగొట్టుకుంటే చాలు. అది మాత్రం 100% నా నుంచి ఎప్పటికీ జరగదు. అది వెళ్ళావా మన పని ఆయన చెప్పింది చేసామా, ఏదన్నా అవసరం అయితే మా గురుగారు తేజ గారు, ఓకే తేజ సార్ నా గురుగారు, ఆయన ఒకటే చెప్తారు ఎప్పుడైనా, నీకు అంటే చెప్తారు కాదు, బిగినింగ్లో ఆయన సినిమాల్లో ఒక 2-3 సినిమాలు కంటిన్యూస్గా చేశాను కాబట్టి బాగా ఆయన నుంచి నేర్చుకున్నది, నీకు వచ్చిన పని కంటే కొంచెం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నీకు యాక్టింగే వచ్చు, బట్ కాంట్రిబ్యూట్ మోర్. సెట్లో హెల్ప్ చేయడమో, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయడమో, ఏదో ఒకటి నువ్వు కాంట్రిబ్యూట్ ఎక్కువ చేస్తే ఆటోమేటిక్ నీ వాల్యూ పెరుగుతుంది. అండ్ వచ్చిన ప్రతి సినిమా చెయ్యి, ప్రతి సినిమా చిన్నది పెద్దది ఇలా చూడకు. నీ క్యారెక్టర్ నచ్చితే ప్రతి సినిమా చెయ్యి, క్యారెక్టర్ నచ్చేట్టు చూసుకో, డబ్బు కోసం పని చేయకు. ఈ రెండు ఎప్పటికీ ఫాలో అవుతుంది. ఇంకేముంది, డైరెక్టర్కి కంఫర్ట్ ఇచ్చాను, ప్రొడ్యూసర్కి కంఫర్ట్ ఇచ్చాను, అయిపోయిందిగా. డబ్బును ఫాలో అవ్వను, సెట్లో నాకు వచ్చిన పని కంటే ఎక్కువ చేస్తాను. అంటే తేజ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మధునందన్ జీవితంలో తేజ గారి స్థానం అంటే ఏం చెప్తారు? మై ఫాదర్, మై మదర్, మై ఫ్యామిలీ, దెన్ తేజ సార్. అంతే, ఇంకా నెక్స్ట్ ఈజ్ తేజ సార్. ఎందుకు అంత అంటే ఎందుకు అంటే ఫస్ట్ సినిమా ఇప్పుడు ఒక డైరెక్షన్ లేకుండా, ఒక ఎలా ప్రయత్నించాలో సినిమాలో తెలియకుండా ఒక ఇండస్ట్రీకి వెళ్దామని బయలుదేరినప్పుడు ఎవరో ఒకరు పిలిచి నీకు ఓకే వీళ్ళు ఉంది టాలెంట్, వీడికి ఒక అవకాశం ఇద్దామని అవకాశం ఇచ్చిన వాళ్ళే కదా గొప్పోళ్ళు. ఇప్పుడు మనలో టాలెంట్ గ్రహించి అన్నీ ఉన్న తర్వాత వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి అవకాశం. కానీ ఏమీ లేని రోజుల్లో వీడిలో ఏదో ఉంది అని గ్రహించిన వాళ్ళే కదా చాలా గొప్పలు.
సో ఆయన గ్రహించారు అది. 100% ఆయన నన్ను ఒక్కడే కాదు, కొన్ని వందల మందిని అంతే కదా, గ్రహించారు ఒక సినిమాలోనే 30 మందిలో ఆయన వందల మందిని గ్రహించారు. నాట్ ఓన్లీ యాక్టర్స్, టెక్నీషియన్స్, కొత్త ప్రొడ్యూసర్లు. ఇంకా ఆయనది ఆయన ఒక చరిత్ర. అంటే ఈ క్వశ్చన్ చాలా సరదాగా అడుగుతున్నాను, మిమ్మల్ని కొట్టారు ఆయన ఎప్పుడన్నా? లేదు, కొట్టలేదు. కొడితే బాగుండని అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఆయన కొడితే బాగుండు అనుకున్న రోజులు చాలా, నేనే కాదు, నా తోటోళ్ళు చాలా మంది అనుకునేవాళ్ళు ఆయన కొడితే బాగుండని. బికాస్ ఆ రోజుల్లో ఆయన కొడితే సూపర్ స్టార్లు అయ్యారు. ఆయన కొట్టే ప్రతి ఒక్కరు సూపర్ స్టార్ అయ్యారు. అవునా? ఆయన కొట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు సూపర్ స్టార్ అయ్యారు. ఇప్పుడు నేమ్స్ ఎందుకు లేకని ఆయన కొట్టిన వాళ్ళు అందరూ సూపర్ స్టార్ అయ్యారు. ఆయన కొట్టిన గట్టి తిట్టిన సూపర్ స్టార్లు అయ్యారు. కొడితే బాగుండు తేజ సార్, కొడితే బాగుండని ఎంతమంది వెయిట్ చేసేవాళ్ళు సెట్లో. ఆయన కొట్టేస్తే బాగుండు, ఒక దెబ్బ కొట్టేస్తే బాగుండు. అండ్ ఇంటర్వ్యూ మనం కూర్చుంటున్నాం అనగానే నేను ఇంటర్వ్యూ అంతా ఒక పార్ట్, ఒక సీక్వెన్స్గా మాత్రం ఒక విషయాన్ని అడగాలని చెప్పి కూర్చున్నాను. దీంట్లో నాకు మీలాగే ఫ్యాన్ మూమెంట్ ఉంది, మీ పైన ఒక అంటే మీరు మాట్లాడిన దాని మీద ఒక అభ్యంతరం ఉంది. అది అభ్యంతరం అంటే మీ వర్షన్ ఇంటే అది తెలుస్తుంది. మొత్తం దేని గురించి అంటే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. ఫస్ట్ మీరు మాట్లాడినది ఒక మాట చెప్తాను. ఒక యాంకర్ వచ్చి మిమ్మల్ని అడిగారు, మీ దృష్టిలో మీకు చిరంజీవి గారి ఫేవరెట్ హీరో అంటే, అంతే చిరంజీవి గారే నా ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి గారే కుండ బద్దలు కొట్టేశారు. మామూలుగా మీలాగా ఇండస్ట్రీలో ఉండి యాక్టర్గా ఎదుగుతున్న వాళ్ళు, పెద్ద ఓపెన్ సీక్రెట్ మీకు కానీ నాకు కానీ, కొన్ని వందల మందిలో 89 మందికి చిరంజీవి గారే ఇన్స్పిరేషన్. బట్ కొంతమంది నటిస్తారు, నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం అండి, కానీ మిగతా హీరోలు కూడా అది అని చెప్పేసి ఎక్కడా ఆ నటన లేదు. చిరంజీవి గారే హీరో, నాకు హీరో అంటే చిరంజీవి గారే. ఏంది అంత పిచ్చి ప్రేమేంది? ఐ లవ్ ఆల్ ద హీరోస్. ఓకే, అందరు హీరోస్ నాకు చాలా ఇష్టం. ఒక్కొక్క హీరోది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మన తెలుగు సినిమానే కాదు, వరల్డ్ సినిమాలో డిఫరెంట్ సినిమాల్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్కి ఒక్కొక్కరు ఇష్టం ఉంటారు మనకు. ఓకే, బట్ పుట్టినప్పటి నుంచి ఒక స్క్రీన్ మీద అపార్ట్ ఫ్రమ్ ఏమంటారు నార్మల్ మనుషుల్ని కాకుండా మనకు తెలియకుండా ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి మనని ఎంటర్టైన్ చేస్తుంది. ఆ శక్తి కోసం మనం వెయిట్ చేస్తాము. ఆ శక్తి ఎప్పుడెప్పుడు టీవీలో కనపడుతుందా, స్క్రీన్ మీద కనపడుతుందా అని వెయిట్ చేస్తాము. అలాంటి మూమెంట్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసింది ఓన్లీ బికాజ్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. సింపుల్ ఫార్ మీ హీస్ అంతే. ఇక డెమిగాడ్ అంటే డెమిగాడ్. నాకు తెలిసి 3 ఏళ్ల క్రితం నాకు ఇప్పటికీ ఐ ఫీల్ హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంటర్టైనర్స్ ఆఫ్ ద వరల్డ్ నేను చెప్పేది. ఆయన ఏజ్లో ఆయనకున్న ఎనర్జీ, ఆయనకున్న ఆరా, ఆయనకున్న గ్రేస్ ఇన్ డాన్స్, నేను ఇప్పటికీ చెప్తా ఆయన వరల్డ్స్ బెస్ట్ డాన్సర్ ఆయనే. దాంట్లో కొత్త ఉంది, ఇప్పటికీ అంటారు నేను, ఇప్పటికీ ఆయన వరల్డ్స్ బెస్ట్ డాన్సర్. బికాజ్ ఇప్పటికీ ఆయనకున్న గ్రేస్ అన్నారంటే అయిపోయింది. ఇంత అభిమాని కదా మీరు. 3 ఏళ్ల క్రితం వరకు కూడా, తర్వాత కలిసారో లేదో నాకు తెలియదు, చిరంజీవి గారిని కలవలేదని చెప్పారు. ఇప్పటికీ కలవలేదా? ఇంకా కలవలేదు. ఇంత అభిమానం ఉంది ఎందుకు? ఇంకా కలవలేదు. కలిసినప్పుడు కలుస్తాం. ఆయన్ని అలా చూడడం హ్యాపీ నాకు. కలిసినప్పుడు కలుస్తామేమో, యూ నెవర్ నో. బట్ ఐ జస్ట్ వాంట్ టు సీ హిమ్ లైక్ దట్, అంతే. ఈ టాపిక్ మీద ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఫ్యాన్ వార్స్ కూడా చేసేవాళ్ళు. అవన్నీ ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటూ ఆల్ దట్. ఐ లవ్ ఎవ్రీబడి. ఐ లవ్ సినిమా. ఫ్యాన్ వార్ చేయలేదా మీరు చిన్నప్పుడు? చిన్నప్పుడు చేశాను, ఇప్పుడు కాదు. చిన్నప్పుడు చేశాను. చిన్నప్పుడు అయ్యో చాలా పెద్ద ఫ్యాన్ వార్. చిరంజీవి గారిని ఏదో అన్నానని చెప్పి వేరే హీరో అభిమాని కాలు ఎరగొట్టారు. గొడవపడుతూ కాలు మీద ఒక తిరిగిపోయింది కాలు. అప్పుడే ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. గొడవపడుతూ బై మిస్టేక్ దొక్కాను, కాలు ఇరిగింది. పాపం 45 days పట్టింది వాడికి. మళ్ళీ 45 days 50 days పట్టింది వాడికి యాంకిల్ స్ట్రైట్ అవ్వడానికి. సో అప్పుడు చిన్న ఉన్నప్పుడు తెలియనితనం అది. బట్ నాట్ నౌ. ఎవ్రీబడి ఫ్యాన్ వార్స్ పెట్టుకుంటూ పోతే ఇండస్ట్రీ ఈజ్ ఇంపార్టెంట్. అందరు సినిమాలు ఆడాలి, అన్ని సినిమాలు ఆడాలి. ఇండస్ట్రీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఒకటి అంటాడు, క్రికెట్ ఈజ్ గ్రేటర్ దెన్ అ ప్లేయర్ అని. అలా ఇండస్ట్రీ ఈజ్ గ్రేటర్. యాక్చువల్గా మీ సినిమాల్లో ఇది మీ దాకా వచ్చింది లేదు నాకు తెలియదు, ట్యాక్సీ వాళ్ళ సినిమా నాకు చాలా బాగా ఇష్టం. ఆ సినిమా కానీ దాంట్లో మీ క్యారెక్టరేషన్ కానీ చాలా బాగుంటుంది. అయితే ఆ సినిమా రిలీజ్కు ముందే ఖచ్చితంగా ఈ సినిమా ఆడదు అని చెప్పి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ జరిగింది. అవును. ఎవరు చేశారు ఆ క్యాంపెయిన్? తెలీదబ్బా, స్వేర్ తెలీదు అస్సలు. నో ఐడియా ఎవరు చేశారు ఏంటి తెలియదు. బట్ జరిగిందనేది ఒప్పుకుంటారా?
అంటే అప్పటికి హాఫ్ సినిమా రిలీజ్ అయింది, బయట కూడా ఈ సినిమా ఆడదు అని టాక్ ఉండేది. బికాజ్ నేను సినిమాలో పనిచేస్తున్నాను కదా, ఆ సినిమా అని చాలా చిన్న చూపు ఉండేది సినిమా మీద. నేను ఒక సినిమా, టు బి వెరీ ఫ్రాంక్, నేను ఒక సినిమాని కథ స్టేజ్లో నమ్మితే ఆ సినిమాని బాగా మోస్తాను. నేను బాగా లవ్ చేస్తాను, ఆ సినిమాతో లవ్లో పడిపోతాను. పడిపోయి ఆ సినిమాని బాగా మోస్తాను. అరే ఈ సినిమా బాగుంటుంది, ఈ సినిమా బాగుంటుంది అనేది నా అలవాటు. అది గుడ్ అయి ఉండొచ్చు, బ్యాడ్ అయి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఇట్. అది మోస్తాను సినిమాని. ఆ సినిమాని కూడా నేను బాగా మోసేవాడిని ఇండస్ట్రీలో. బట్ చాలా ఇండస్ట్రీ అంటే లైట్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. బట్ నెగిటివ్ క్యాంపెయిన్ జరిగిందా, ఎవరు చేశారు, దట్ ఐ డోంట్ నో, టు బి వెరీ ఫ్రాంక్ తెలియదు నాకు. విజయ్ దేవరకొండ గారి సినిమా సెట్లో కానీ లేకుంటే ఆయన తోటి ఆర్టిస్టులు ఉండే విధానం కానీ ఎలా ఉంటుంది? వెరీ కూల్గా ఉంటాడు, ఏదో కాలేజ్ ఫ్రెండ్స్ లాగే ఉంటాడు. అప్పుడు టాక్సీ వాళ్ళప్పుడైతే అలాగే ఉండే. మళ్ళీ తర్వాత నేను ఇంకా ఆ తర్వాత మళ్ళీ పని చేయలేదు మేము, బికాస్ తను వేరే 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 సినిమాలకు వెళ్ళిపోయాడు, నాది వేరే సినిమాలు. ఇప్పుడు మళ్ళీ కలిస్తే మళ్ళీ కలిసి పని చేస్తే ఏం యూ నెవర్ నో, మళ్ళీ తెలుస్తుంది. ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్పాను మన ఇంటర్వ్యూ మొత్తం మీద. మీరు ఏం చెప్తున్నారంటే నేను కలిసి పని చేశాను, నాకు 100% ఇచ్చాను, తర్వాత నేను వాళ్ళతో కలవలేదు. చాలా లేదంటే సినిమాలు జరగలేదు. అది కాదు కదా ఇండస్ట్రీ అంటే, రెగ్యులర్గా మధ్యలో వెళ్ళాలి, ఫ్రెండ్స్ కలవాలి. ఇప్పుడు ఎలా అంటే సరే, ఇంకోటి ఇలా కలిసే వాళ్ళు ఉన్నారు కదా, మధ్యలో వెళ్ళి కలిసి విష్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. నాకు వాళ్ళందరికీ అవకాశాలు వస్తున్నాయి కదా, చాలా మంది ఉన్నారు నాకు కూడా. మరి మీకెందుకు అంటే మీరు కష్టపడి సంపాదించుకోవడమా, లేకుంటే మీకు క్యారెక్టర్స్ మీరు కరెక్ట్ అని రావడం జరుగుతుంది, కానీ మీకంటూ ఒక గ్రూప్ లేదు, మీకంటూ ఒక క్వార్టరీ లేదు. ఇప్పుడు నువ్వే అన్నావు, ఏమన్నావు, మీ మీద ముద్ర పడిపోయింది ఒకటే గ్రూప్ కానీ అని. నితిన్ విషయంలోనే జరిగింది అది, మీ సినిమాల వల్ల వచ్చింది. బట్ మీకంటూ ఒక సర్కిల్ ఉండాలి కదా, ఆ సర్కిల్ ఉంది. సర్కిల్ ఉందబ్బా, సర్కిల్ లేకపోవడం లేదు, సర్కిల్ ఉంది. డెఫినెట్లీ ఐ హ్యావ్ మై ఓన్ సర్కిల్. బట్ యూనో నేను వెళ్ళి ఎవరిని అవకాశాల గురించి యూనో నాకు ఇవ్వండి అని అది లేదు, నాకు అది లేదు. ఎందుకంటే ఐ ఫీల్ వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు చెప్తారు కదా, చెప్పినప్పుడు కదా మనం అప్పుడు న్యాయం చేయగలుగుతాం. మనం వెళ్ళి అడిగితే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందేమో, లేకుంటే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, వీడేంటి సాగు కొడుతున్నాడు అనుకుంటారేమో, ఈ మొహమాటం వల్ల తప్పితే. బట్ నాకు సర్కిల్ లేకపోవడం అంటూ ఏం లేదు. ఇప్పుడు ఆకాశంలో ఒక తార డైరెక్టర్ పవన్ సాధినేని ఉన్నారు, ఆయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు తను ఆకాశంలో ఒక తారకు ముందు సేనాపతి అని రాజేంద్ర ప్రసాద్ గారు అది చేశారు, దయా చేశారు. ఓకే, మళ్ళీ మేము మధ్యలో వెళ్ళి కలిసినప్పుడు చాలా అన్నాడు, అరే డార్లింగ్ నేను ఎలా మిస్ అయ్యాను, నాకు చాలా బ్యాడ్ అనిపిస్తుంది, ఎలా మిస్ అయ్యాను అని చాలా అనుకున్నాడు తను. సో తనకుంది ఇవ్వాలని, కానీ ఎక్కడో కుదరదు అంతే. ఇప్పుడు కృష్ణ చైతన్య ఉన్నాడు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్ చల్మోహన్ రంగ, తనతో కంటిన్యూస్ పనిచేస్తూనే ఉన్నాను, కానీ ఎక్కడో సెట్ అవ్వాలి అంతే. అవుతే డెఫినెట్లీ ఇస్తారు మన టీం, ఇవ్వరు అంటూ ఏమీ లేదు. నాకు ఉంది నా సర్కిల్, ఇండస్ట్రీ అంతా నా సర్కిలే, అలా ఉంటేనే బాగుంటుంది. ఇండస్ట్రీతో అందరితో పని చేయాలని వచ్చాం కదా, ఒక సర్కిల్కి స్టిక్ అవ్వకుండా ఒక హిట్ కొట్టేస్తే అందరూ ఓన్ చేసుకుంటారు. ప్రతి మనిషికి లైఫ్లో ఒక తారక మంత్రం అని ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి మనిషి ముందుకు పోతూ ఉంటారు. అలాంటి ఒక మంచి మాటని రామ్ చరణ్ గారు మీకు చెప్పారంట, ఏ సందర్భంలో ఏం చెప్పారు? వినయ విధరామ జరుగుతున్నప్పుడు చెప్పారు ఆయన, అన్ని సినిమాలు చేయాలి మధు, ఏ సినిమా ఎక్కడ క్లిక్ అవుతుందో, ఏ సినిమా ద్వారా ఏ పరిచయం పెరుగుతుందో నీకు యూ నెవర్ నో, అన్ని సినిమాలు చేస్తూ పోవాలి, అప్పుడే పరిచయాలు పెరుగుతాయి అని చెప్పారు ఆయన. విచ్ ఇస్ వెరీ గుడ్ కదా, ఆయన చెప్పింది 100% ఫాలో అవుతాను నేను. కాదు, నాకు డౌట్ ఏంటంటే అంత పెద్ద స్టార్ హీరో కదా, సెట్లో వచ్చినప్పుడు ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోవడం అట్టేముండదు? ఏముండదు. ఆయన సెట్కి వచ్చిన తర్వాత అందరినీ పలకరిస్తారు, అందరితో మాట్లాడతారు. ఎవరైనా సెట్లో కనపడకుంటే పిలిచి మరీ అడుగుతారు, ఏమైంది తను లేడు ఈరోజు, తను రాలేదు ఈరోజు. 100% ఎవ్రీథింగ్ ఆయన ప్రతి ఒక్కరు నోటీస్ చేస్తాడు. నోటీస్ చేసి ప్రతి ఒక్కరిని పలకరించి ప్రతి ఒక్కరిని అంటే గుడ్ బ్యాడ్ అడుగుతారు, తిన్నారా లేదా. జనరల్లీ మనం అంటాంగా కలిసి కూర్చున్నప్పుడు సరే బ్రేక్ఫాస్ట్ అయిందా, అలా కాకుండా గుడ్ బ్యాడ్ కూడా తెలుసుకుంటారు ఆయన. ఓకే, ఆయనకు టైం ఉంటే, షార్ట్ గ్యాప్ ఉంటే మాత్రం గుడ్, ఎవరి లైఫ్లో గుడ్ ఉంది, ఎవరి లైఫ్లో బ్యాడ్ జరుగుతుంది అన్నీ తెలుసుకుంటారు. అంత 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 అంటే హీ షోస్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీ ఇంటర్వ్యూలో నేను చూస్తున్నప్పుడు, పాత ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు మీరు చాలా ఫ్రీక్వెంట్గా మన ఓల్డ్ యాక్టర్స్ అంటే చాలా గొప్ప వాళ్ళ పేర్లు చెప్పారు. రాళ్ళపల్లి గారు, కోట గారు, వీళ్ళ ప్రస్తావన తీసుకొస్తున్నారు. నూతన్ ప్రసాద్ గారు, గొల్లపూడి మారుతిరావు, అవును, రంగనాథ్ గారు, వీళ్ళందరి ప్రస్తావనలు తీసుకొచ్చారు మీరు.
ఎస్విఆర్ ద గ్రేటెస్ట్ ఆఫ్ యాక్టర్స్. అంటే వాళ్ళందరినీ ఏ ప్రాస్పెక్టివ్లో ఫాలో అవుతారు మీరు? అంటే ఇప్పుడు మన తెలుగులో అంత బంచ్ ఆఫ్ యాక్టర్స్ లేరు, కానీ మన తెలుగు ఎప్పుడు ఫుల్ ఆఫ్ యాక్టర్స్, అవును, గ్రేట్ యాక్టర్స్. మీరు ఒక లాస్ట్ 20-25 ఇయర్స్ తీసుకుంటే గ్రేట్ యాక్టర్స్, అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా పండించగలిగే యాక్టర్స్, ఏ క్యారెక్టర్ ఇచ్చినా. ఇప్పుడు రాలపల్లి గారు, ఆయన విలన్గా చేశాడు అన్వేషణ సినిమాలో, ఆయన ఫాదర్గా చేశారు, ఆయన తాతగా చేశారు, ఆయన కామెడీ చేశారు, ఆయన విలన్, ఎవ్రీథింగ్. నూతన్ ప్రసాద్ గారు సేమ్, కోట గారు సేమ్, గొల్లపూడి మారుతిరావు సేమ్, ఇప్పుడు చెప్పిన పేర్లు, మల్లికార్జున రావు గారు. అంటే ఈ బంచ్ ఆఫ్ యాక్టర్స్ మనకి ఇప్పుడు మిస్ అవుతున్నాం మనం. సో ఐ ఫీల్ ఇలాంటి మళ్ళీ మన తెలుగులో అలాంటి ఒక గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ రావాలి, మనకంటూ మన ఓన్ యాక్టర్స్ ఉండాలి, ఏ క్యారెక్టర్కైనా ఫిట్ అయ్యే యాక్టర్స్ ఉండాలి అనే నాకు చాలా పర్సనల్ ఫీలింగ్ అది. ఎందుకంటే మేము గ్రూపుల్లో మాట్లాడుతుంటాం కదా, అన్న ఎవరు ఇవ్వట్లేదన్న, తెలుగు వాళ్ళని పిలవట్లేదన్న, వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, బాధ తెలుస్తూ ఉంటుంది మాట్లాడుకున్నప్పుడు. కొంతమందికి వస్తున్నాయి అవకాశాలని. సో అలా ఇప్పుడు లేరు అని నా ఫీలింగ్. నేను వాళ్ళని ఐడల్గా ఫీల్ అవుతాను నేను. ఓకే, వీళ్ళు నా ఐడల్స్, వీళ్ళలాగా చేయగలగాలి మనం లైఫ్లో, ఏ క్యారెక్టర్ ఇచ్చినా పండించగలగాలి, ఏదైనా చేయగలగాలి స్క్రీన్ మీద. మోహన్ బాబు గారు, ఆయన ఏం చేయలేదు, ఆల్రౌండర్ కదా ఆయన ఏం చేయలేదు అలా. సో ఐ ఫీల్ అలాంటి వాళ్ళు రావాలి, మళ్ళీ జనరేషన్ మళ్ళీ ఊపు రావాలి మన తెలుగు యాక్టర్స్కి అనేది నా పర్సనల్ ఫీలింగ్. అంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే సార్, మామూలుగా ఒక 12-13 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను, రైటర్గా, యాంకర్గా. చాలామంది యాక్టర్స్ని కానీ సినిమా ఫీల్డ్ సంబంధించిన వాళ్ళు కలుస్తూ ఉంటాను. వాస్తవంగా చెప్తున్నాను, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ పేర్లన్నీ చాలామంది యాక్టర్స్కి తెలియదు. నేను అసలు ఒక్కోసారి షాక్ అయిపోతుంటాను. మీరు వాళ్ళందరి గురించి అంత అద్భుతంగా మాట్లాడుతున్నప్పుడు నాకు ముచ్చటేసింది. అంటే ఇప్పుడు చూస్తే మన స్క్రీన్ మీద వాళ్ళు ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు జంధ్యాల గారి సినిమాలు తీసుకోండి, ఒక రాజప్రసాద్ గారు జంధ్యాల గారి కాంబినేషన్లో వీళ్ళందరూ లేకుంటే ఎక్కడ ఫుల్ ఫీలింగ్ ఉండేది సినిమా? అంతే కదా, మొత్తం సినిమాని ఫిల్ చేసి ఆ క్యారెక్టర్స్ కదా. ఇప్పుడు ఒక వంశీ గారి సినిమాలు తీసుకున్నాం, వంశీ గారి సినిమాల్లో లేకుంటే ఒక ఇప్పుడు మీరు ఒక రామ్ గోపాల్ వర్మ గారు కల్ట్ సినిమాలు చేశారు. ఆయన కల్ట్ చేసిన సినిమాల్లో కోట గారు, భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, కామెడీ, ఆయన కామెడీ విలన్. బ్రహ్మానందం గారు ఏది మన అనగనగా ఒక రోజు సినిమాలో. అంటే మన యాక్టర్స్ ద సో బ్యూటిఫుల్, యూ క్యాన్ డూ మ్యాజిక్ ఆన్ స్క్రీన్. మనం వాళ్ళ క్యారెక్టర్స్ బ్రేక్ చేసి వాళ్ళతో కొత్త చేయించగలిగితే యూ కెన్ డూ మ్యాజిక్. కరెక్ట్. మీరు యాక్టర్గా అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత నాకు తెలిసి మీరు ఫస్ట్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో ఏదో జాయిన్ అయినట్టున్నారు. అంటే యాక్టర్గా అవ్వడానికి యాక్టింగ్ మీరు ట్రైనింగ్ తీసుకుంది తక్కువ. అంటే ఏ అంశం మిమ్మల్ని యాక్టింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇవ్వడం కానీ, లేకుంటే ఈ క్యారెక్టర్ని చేసేస్తానని నమ్మకం ఇవ్వడం కానీ, ఏది ఇస్తుంది మీకు అంత నమ్మకం? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఒకటి. ఇప్పుడు ఏదైనా చేయగలగానే చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను, ఏదన్నా చేస్తాను నేను. నాకు తెలుసు ఏదన్నా చేస్తానన్న విషయం నాకు తెలుసు. జస్ట్ అవకాశం రావడమే తరువాయి నేను ఏదైనా చేస్తాను, దట్ ఐ నో వెరీ వెల్. అది ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు గుర్తుపట్టి నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా ఇస్తున్నారు. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, బిగినింగ్లో అయితే నేను డాన్స్ బాగా వేస్తాను నేను డాన్స్. నా మంచి రిథమ్ ఉంటుంది, నా బాడీలో మూమెంట్ ఉంటుంది, స్టెప్ మిస్ అవ్వకుండా చేస్తాను. సో డాన్సే నాకు ఫస్ట్లో కాన్ఫిడెన్స్ ఇచ్చేది. అరే మనం డాన్స్ చేస్తుంటే జనాలు బాగుంది అంటున్నారు, సో బాగుందంటే మనలో ఏదో ఉంది. సో అలా 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 నటన వైపు, అలా 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 ఇండస్ట్రీ వైపు మనకున్న టాలెంట్ బయటికి రావాలి అనేది ఒకటి ఉండి, బేసికలీ నేను వెరీ కాన్ఫిడెంట్ యాజ్ అ పర్సన్. ఓకే, ఏది ఇచ్చినా చేయగలను, ఏది ఇచ్చినా చేస్తాననే కాన్ఫిడెన్స్ నాలో చాలా ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ అవతల వాళ్ళని డిసప్పాయింట్ చేయను. ఒకవేళ తిట్టినా, ఇది బాగాలేదని తిట్టినా పడతాను, దానివల్ల డిసప్పాయింట్ అవ్వను. ఇప్పుడు ఒకళ్ళు తిడితే మనం డిసప్పాయింట్ అయ్యాం అనుకో, వెనకడిగి వేసినట్టే. దానివల్ల డిసప్పాయింట్ అయ్యాను అనేది అవ్వను అనేది నా క్లారిటీ ఉంటుంది నాకు. సో దానివల్ల ఏది ఇచ్చినా చేస్తాననే కాన్ఫిడెన్స్. బేసిక్గా ఓపిక, కమిట్మెంట్ ఎక్కువలాగా ఉంది ఇండస్ట్రీ విషయంలో. అస్సలు మామూలు కమిట్మెంట్ కాదు. టు బి వెరీ ఫ్రాంక్, ఇండస్ట్రీ హ్యూమన్ బీయింగ్స్కి సెలెక్టివ్ మెమరీ అని ఒకటి ఉంటుంది. మనకు నచ్చిన విషయాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం, నచ్చిన విషయాన్ని మర్చిపోతాం. నాకు బయటికి వెళ్తే ప్రతి ఒక్కటి మత్తు మారిపోయాయి, కానీ ఎప్పుడో పాత డైలాగులు, పాత సీన్లు, పాత లిరిక్స్, పాత యాక్టర్స్ అన్నీ గుర్తుంటాయి. ప్రతి ఒక్కటి గుర్తుంటుంది వెన్ ఇట్ కమ్స్ టు సినిమా. సో ఎవ్రీథింగ్ ఫర్ సినిమా అన్నట్టుగా ఉంటాను. మీరు మైండ్ సెట్ గురించి మాట్లాడారు కాబట్టి ఒక క్వశ్చన్.
యాక్చువల్గా మీరు ఎంత నటన వైపు వచ్చినా ఏం చేసినా సరే చదువుని ఎప్పుడు వదలలేదు. ఆఫ్ కోర్స్ చాలా ప్లానింగ్గా, సరే ఇది చాలా ఇంటర్వ్యూలో చెప్పారు కాబట్టి నేను క్వశ్చన్లో చెప్పేస్తున్నాను. మీరు యుఎస్లో పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసారు, లక్షల రూపాయల శాలరీస్ తీసుకున్నారు. సో చదువు పరంగా ఎప్పుడు చాలా కాన్షియస్గా ఉన్నారు, మంచి స్టూడెంట్ మీరు. ఇటువైపు వస్తే ఇండస్ట్రీ వైపు వచ్చేస్తే అక్కడంతా ఒక కార్పొరేట్ లెవెల్లో జాబ్ చేశారు, అక్కడంతా ఒక సింటాక్స్ సిస్టమ్ ఉంటుంది. ఇండస్ట్రీలో వచ్చేసి అలాంటిదే ఉండదు. ఇక్కడ ఏముండదు, ఇక్కడ ఇదే స్ట్రక్చరు, ఇదే సింటాక్స్ అనేది ఏం ఉండదు. మీరు రెండు చూశారు, ఈ రెండింటిని ఎలా అడాప్ట్ చేసుకున్నారు? అది అంటే అది ఇంకా తప్పదు కాబట్టి చేశాను, టు బి వెరీ ఫ్రాంక్. కార్పొరేట్ ఇది లవ్ కాబట్టి ఇది ఎలా ఉన్నా ఓకే, అది అవసరం, ఇది ఇష్టం అంతే. ఇది లవ్ కాబట్టి ఇప్పుడు మనం లవ్ చేసిన అమ్మాయి ఎంత పిచ్చిదారు, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా మనకి దాని మీద లవ్ కాబట్టి వదలలేం. ఇది కూడా అంతే. ఇండస్ట్రీలో ఇది మారితే బాగుంటుంది రాజా అని మీకు అనిపించేది ఏముంది ఇప్పుడా? ఇప్పుడు ఇప్పుడు కరెంట్గా ఓపెన్గా చెప్తాను నేను. చెప్పండి. ఐ ఫీల్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని బట్టి యాక్టర్స్ని సెలెక్ట్ చేయకుంటే బాగుంటుందని నా ఫీలింగ్, వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. సూపర్. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని బట్టి యాక్టర్స్ని సెలెక్ట్ చేయకుంటే దానికి రీజన్స్ ఉన్నాయి, బట్ లాంగ్ రన్లో అది బ్యాడ్ అనేది నా ఫీలింగ్. ఓకే, లాంగ్ రన్లో ఇట్ విల్ ఎఫెక్ట్ సినిమా, 100% ఇట్ విల్ ఎఫెక్ట్ సినిమా. ఇప్పుడు తెలియకపోవచ్చు దాని ఎఫెక్ట్, బట్ లాంగ్ రన్లో 100% తెలుస్తుంది. బికాజ్ ఫాలోవర్స్ ఇస్ డిఫరెంట్ అండ్ యాక్టింగ్ ఇస్ డిఫరెంట్. కరెక్ట్. యాక్టింగ్ ఇది మేబీ అంటే ఐ డోంట్ నో, మేబీ ఫాలోవర్స్ వల్ల ఆ సినిమాకి ప్రమోషన్ జరుగుతుందని సెలెక్ట్ చేస్తున్నారు, ఏంటో వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. బట్ ఆ ఫాలోవర్స్ ఉండి కూడా వాళ్ళలో రియల్ టాలెంట్ ఉంటే అప్పుడు సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్, అంతే. ఆ ఫాలోవర్స్ ఉండి కూడా, ఫాలోవర్స్ ఉండి వాళ్ళలో నిజంగా టాలెంట్ ఉండి వాళ్ళని కూడా ఆడిషన్ చేసి వాళ్ళని కూడా పిలిచి ఈ క్యారెక్టర్కి పనికొస్తారా లేదా అని తెలిసిన తర్వాత ఆ క్యారెక్టర్ పెట్టుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్.